ఒకవేళ ఏపీలో గనక టీఆర్ఎస్ ఎంటర్ అయితే సింగిల్గా పోరాటం చేసే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే జగన్ని పవన్ని కలుపుకొని కూటమిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందంటారా? చంద్రబాబు నాయుడిని ఏకాకి చేయాలనుకున్నాం. కానీ 16 సీట్లు సాధించుకోవటం అనేది సాధ్యమయ్యే పని అంటారు? రియలీ ఇంపాసిబుల్. టీఆర్ఎస్ని ఢీ కొట్టాలంటే మీరు, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డి మీరంతా కూడా లోక్సభకి పోటీ చేయాలి ఖచ్చితంగా అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇంకా ఏం మాట్లాడలేదు. 3 రాష్ట్రాల్లో గెలుపుతోటి రాహుల్ గాంధీ మరింత స్ట్రాంగ్ అయ్యారని భావించవచ్చా? ఎస్, డెఫినెట్గా. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ అని రాహుల్ గాంధీ అంటున్నారు. ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నెక్స్ట్ ఎలక్షన్స్ మీకు? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు కదా, ఇక ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉందంటారా? కొడుకును ముఖ్యమంత్రి చేస్తారా? మీకు ఏమైనా టీఆర్ఎస్లో జాయిన్ అవ్వమని ఆఫర్స్ ఏమైనా వచ్చాయి? ఈ బండ్ల గణేష్ లాంటి ఆయన కమేడియన్, ఆయనకి రాజకీయంగా పెద్ద నాలెడ్జ్ లేదు అని అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పార్టీ అధికార ప్రతినిధిగా చేశారు, దానివల్ల మైనస్ అవుతుంది కాంగ్రెస్కి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరు అభిప్రాయాలు వాళ్ళవి. దక్షిణ తెలంగాణలో పెద్దగా పట్టు లేదు టీఆర్ఎస్కి, కానీ ఈసారి అక్కడ కూడా పట్టు సాధించి గెలిచిన పరిస్థితి. అదే కారణం. నెక్స్ట్ ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారు, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? మాజీ మహిళా మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ డీకే అరుణ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆమెతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. వస్తేమా, ఎలా ఉన్నారు? యా, అబ్సల్యూట్లీ. ఎలక్షన్స్ బిజీ మొత్తం అయిపోయి నార్మల్. మీ మేనల్లుడే మిమ్మల్ని ఓడించినట్టున్నారు. చివరికి ఆయన గెలిచారంటారా? మేనల్లుడు అంటే మా ఆడబిడ్డ కొడుకు. మా హస్బెండ్కి మేనల్లుడు అవుతాడు, ఆడబిడ్డ కొడుకు. ఓకే. కానీ ఆయన చివరికి విజయం సాధించారంటారా మిమ్మల్ని ఓడించి? తెలంగాణ రాష్ట్రంలో ఇది విజయం సాధించాలని నేను అనుకోవటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మొత్తంగా కూడా ఈరోజు వాళ్ళకు దొడ్డిదారిననే అధికారంలోకి వచ్చిందని చెప్పక తప్పటం లేదు. ఎందుకంటే ఈరోజు ఎన్నికల సినారియో కానీ, ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలే కానీ, ఈరోజు పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి ఇద్దరు కలుసుకుంటే కూడా దీనిపైనే చర్చ జరుగుతూ ఉంది. సో వాళ్ళకి అధికారమే పరమావధిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కేవలం అధికారం మొత్తం తన గుప్పిట్లో ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ప్రజాస్వామ్యం కోసం కాదు, కేవలం మా కాళ్ళ కింద తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉండాలి, ఏ పార్టీ అయినా మా కాళ్ళ కిందే ఉండాలి, ఎవరు మమ్మల్ని ఈరోజు ప్రశ్నించడానికి కానీ స్వేచ్ఛగా మాట్లాడడానికి కానీ ఈ రాష్ట్రంలో అధికారం లేదు అన్న ధోరణి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కానీ మీ కంచుకోటనే బద్దలు కొట్టింది టీఆర్ఎస్. మీ ఓటమిని ఎలా అర్థం చేసుకోవాలి అసలు? కంచుకోట బద్దలు కొట్టడం, కంచుకోట అంటే ఇది కంచుకోటలు అంటే అవి ఏదో మనం కట్టుకున్న కంచుకోటలు కావు. ప్రజలు మీకు ఇచ్చిన కంచుకోట. అది ప్రజల యొక్క ఆదరాభిమానాలు ఉన్నంత కాలం అధికారంలో ఉంటామని ఎవరైనా భావిస్తారు మామూలుగా జనరల్గా. సో ఇదేమో నామినేషన్ మీద తీసుకున్నటువంటి పోస్టులు కావు, ఏదైనా కూడా ప్రజల యొక్క ఆదరాభిమానాలతో అధికారంలో ఉన్నాం ఇంతకాలం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చినామని వాళ్ళు భావించవచ్చు, కానీ నేను మాత్రం అనుకోవటం లేదు. అక్కడ ప్రజల్లో ఇప్పటికీ నా పైన ఆదరాభిమానాలు ఉన్నాయి, నా మీద మచ్చు కూడా అక్కడ నా పైన వ్యతిరేకత లేదు. అక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో నా సేవలు అందించిన, నా టైం ఇచ్చిన, సో నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం నేను పనిచేసిన. సో అక్కడ ఈ ఎన్నికల్లో జరిగినటువంటి తీరును కానీ, ఆ ఎలక్షన్లో జరిగినటువంటి ఆ పోలింగ్లో వచ్చినటువంటి ఓట్ల తీరును సరళిని గమనిస్తే కూడా ఎక్కడ కూడా జనరల్గా మాకు కొన్ని గ్రామాలు, వాళ్ళకు కొన్ని గ్రామాలు అనేటివి సహజంగా ఉంటాయి. కొందరికి ఆ పార్టీకి బలంగా ఉంటాయి, కొందరికి మా పార్టీకి బలంగా ఉన్నాయి గ్రామాలు ఉంటాయి. సో ఎక్కడైనా సమానంగా పొలిటికల్ పార్టీస్ సమానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి, ప్రతి గ్రామంలో కూడా ఫైట్ చేస్తాయి. సో ఆ నేపథ్యంలోనే అక్కడ కూడా ఎన్నికల్లో పోటాపోటీ ప్రతి ఎన్నికల్లో ఎక్కడ జరిగినా పోటాపోటీగా రాజకీయ పార్టీలు పోటీ పడుతుంటాయి. సో వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా వాళ్ళు ఏ విధంగానైనా
ప్రతిపక్షాలు ఎక్కడ గట్టిగా ఉన్నాయో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎక్కడ గట్టిగా ఉన్నారో దాన్ని ఏ విధంగానైనా అక్కడ మేము విజయం సాధించాలి, మా పార్టీ గెలిపించుకోవాలనేటటువంటి ఒక ఇది టీఆర్ఎస్ పార్టీ పడినటువంటి నేపథ్యంలో భాగంగా అక్కడ కుట్ర జరిగిందని నాకు 100% నాకున్నటువంటి విశ్వాసం కూడా, అనుమానమే కాదు విశ్వాసం కూడా. ఓకే, కానీ కుట్ర జరిగిందని లేకపోతే ఈవీఎంస్ ట్యాంపరింగ్ అయిందని ఇలాంటి కంప్లైంట్స్ చేస్తున్నప్పుడు మరి రాజస్థాన్, మధ్యప్రదేశ్, మనం ఛత్తీస్గఢ్ అన్ని చూస్తున్నాం, అక్కడ కాంగ్రెసే గెలిచింది కదా, మరి ఇదే మాటని టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కూడా అంటున్నారు. అక్కడ ఇట్లాంటి కేటీఆర్ అక్కడ లేకపోవచ్చు. వీళ్ళలాంటి ఇక్కడ ఏదైతే ఒక కుటుంబ పాలన ఇక్కడ కొనసాగుతూ ఉంది, ఒక కుటుంబంలోని వ్యక్తులు తప్ప ఇక్కడ శాసించే వాళ్ళు ఎవరు లేరు. ఆ కుటుంబంలో వ్యక్తులు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒకరిద్దరికి మొత్తం ఒక ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి అనేటటువంటి ఒక పందినటువంటి పన్నాగంలో భాగంగానే ఈరోజు అది ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎలా జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఇది అవుతుందా కాకూడదా, దీనిపైన చర్చలు రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇది పాసిబిలిటీ ఉందా లేదా. కేసీఆర్ గారు కూడా గతంలో 2009లో కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు కదా ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయొచ్చు అనేది. సో ఈరోజు వాళ్ళు దానికి విభేదించడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు స్వయంగా ఆ రోజు ఇంత టెక్నాలజీ కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు. ఆ రోజు ఈవీఎం ట్యాంపరింగ్ చేయడానికి ఈ రోజు ఉన్నంత అడ్వాన్స్ టెక్నాలజీ ఆ రోజు లేదు. ఈరోజు మనుషులు చేసినటువంటి యంత్రం అది. సో దాన్ని ఈ రోజు ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఒకరి అకౌంట్స్లోకి ఇంకొకరు పోయి హ్యాక్ చేసేటటువంటి విధానం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో దీంట్లో ఈ ఒక ఈవీఎంని ట్యాంపరింగ్ చేయటం, దాంట్లో ఉన్న వీవీప్యాట్స్ని కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు దాంట్లో చాలా పెద్ద లోపాలు, దాంట్లో కూడా పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ జరిగిందని మాకున్నటువంటి సమాచారం కూడాను. కొంతమంది టెక్నికల్గా దాంట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళే ఖచ్చితంగా జరిగింది, 100% జరిగిందనేటటువంటి విధంగానే మాకు కూడా సమాచారం ఇస్తూ ఉన్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఇట్స్ హైలీ పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ చేశారు వాళ్ళు అనేది. ఎందుకు అంటున్నాము చేశారు అనేది అంటే, సరే ఇప్పుడు మామూలుగా ఏదో గెలిచిన వాళ్ళు కొంత మెజార్టీతో కొద్ది మెజార్టీతో గెలిస్తే ఎవరు కూడా సహజంగానే సరే వచ్చిండొచ్చేమో, సరే కేసీఆర్ పథకాలకే వేశారేమో అని అనుకునే వాళ్ళమేమో. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి గ్రామాల్లో కానీ ప్రజల్లో కానీ అసలు ఆ స్పందన అనేది కూడా మేము ఎక్కడ చూడలేదు. టీఆర్ఎస్ పార్టీకి అంత వన్ సైడ్గా ప్రజలు మ్యాండేట్ ఇస్తారనేటటువంటిది ఎక్కడ కూడా కనపడినటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళది, మేమన్నా అధికారంలో లేవు. అధికార పార్టీలో ఉన్నప్పుడు, అధికార పార్టీ వైపు ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏం దాచిపెట్టుకొని చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఎక్కడ చూసినా కూడా ఆ పరిస్థితులు కనిపించలేదు. ఎందుకంటే కేసీఆర్ గారి మీటింగులు జరిగినాయి, అనేక పబ్లిక్ మీటింగ్లు జరిగినాయి. ఆ పబ్లిక్ మీటింగ్లో ఆయన ఊహించినంత పబ్లిక్ రాకపోవడం వల్ల ఇరిటేట్ అయిపోయి ప్రజల లోపల విసుక్కున్న వాళ్ళని అనేక రకాలుగా కసురుకున్నటువంటి విధంగా తిట్టినట్టుగా కూడా మనం మీడియాలో చూసాం. సో ఇవన్నీ పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రజల యొక్క మ్యాండేట్ కాదు అనేదే మాకున్నటువంటి అభిప్రాయం. తీర్పు కాదు, ప్రజా తీర్పు కాదు ఇది. ఓకే, మరి దీని మీద మీరు కోర్టుకి వెళ్ళడం కానీ లేదంటే ఎలక్షన్ కమిషన్కి సెంట్రల్ లెవెల్లో మీరు కోర్టుకి వేస్తున్నాము. కోర్టులో ఎందుకంటే జనరల్గా మనం ఎప్పుడైనా ఒక్క ఓటు తేడా వచ్చినప్పుడు ఏదో జరిగినట్టు అనుమానం, ఓటు కలపటమో తీయటమో ఏదో చేసింది అనేది మాన్యువల్గా ఓటు తేడా వచ్చినా కూడా. ఈరోజు ఒక మిషన్లలో 100 ఓట్లు 1000 ఓట్లు తేడాలు వచ్చినప్పుడు అసలు తేడా ఎందుకు వచ్చింది, ఆ ఒక్క ఓటు తేడా అయినా ఎందుకు వచ్చింది, ఏదో ఇక్కడ జరిగింది కాబట్టే ఆ తేడా వచ్చింది. ఓట్లు యాడ్ చేయటమో ఏదో చేశారు కాబట్టే అక్కడ ఓటు తేడా వచ్చినాయి అనేది అందరిలో ఉన్నప్పుడు పెద్ద అనుమానం కూడా, అది కూడా తావిస్తూ ఉంది. ఇప్పుడు ఒక మనిషి మాన్యువల్గా చేసినప్పుడే తేడా రానటువంటివి మిషన్లలో తేడాలు వచ్చినాయి అన్నప్పుడు అక్కడ ఏదో జరిగి ఉంటే తప్ప తేడా ఎందుకు వస్తుంది అనేది, వాళ్ళు ఎన్ని ఓటుతో ఓడిపోయారు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. దాంట్లో తేడా రావటం అనేది అక్కడ ఏదో జరిగింది అనేటటువంటి అనుమానానికి తావిస్తూ ఉంది. ఓట్లు పోలైన దానికిను కౌంట్ చేసేటప్పుడు ఉన్నటువంటి ఉన్న పోల్ కానీ టోటల్ ఓట్స్కిను పోలైన ఓట్స్కిను ఆ పోలైన ఓట్స్కి ఈరోజు టోటల్ చేసిన కౌంటింగ్ చేసేటప్పుడు వచ్చిన వాటికి తేడాలు చూస్తే దాంట్లో అందరికి కూడా సంశయం. ఇప్పుడు ఏదో అపోజిషన్ పార్టీగా
మేము మాట్లాడడం కాదు, నార్మల్ మ్యాన్, కామన్ మ్యాన్, మన రాష్ట్రంతో సంబంధం లేనటువంటి వాళ్ళు, పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళు, వ్యక్తులతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ యొక్క ఈవీఎంస్ పైనే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు 100% ఓడిపోతారు అనేటటువంటి క్యాండిడేట్లు కూడా, టీఆర్ఎస్ క్యాండిడేట్లు వేల మెజార్టీలు రావడమే ఇక్కడ అనుమానం తావిస్తూ ఉంది. 40,000, 50,000, 60,000 అవేంటి అసలు? ఏం మెజార్టీలకి 100% వాళ్ళు ఓడిపోతారు, ఊర్లలోకి రానియలేదు వాళ్ళని. ఊర్లలోకి రానియకుండా పొలిమేరల్లోంచి మీరు రావద్దు మా ఊరికని ప్రజలంతా కూడా, ఎవరో నాయకులు చెప్పడం, ఎవరో ఊర్లో ఉన్నటువంటి ఎవరో నాయకులు చెప్పడం కాదు, ప్రజలు అడ్డుకున్నటువంటి ఎన్నో సంఘటనలను చూసాము ఈ ఎన్నికల్లో. సో అటువంటి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు భారీ మెజార్టీతో గెలవడం అంటే అది నిజంగా అనుమానాలకు తావిస్తున్నట్టే కదా. అవును, 2,000తోనో 3,000తోనో గెలిచారు, ఒక 500తోనో 600తోనో గెలిచారు, ఒక 5,000తోనో 10,000 బలంగా ఉన్నటువంటి వాళ్ళు 5,000తోనో 10,000తోనో గెలిచారు అంటే జస్ట్ అవును లేదో వాళ్ళు ఏదైనా పని చేశారేమో, అక్కడ ఏదైనా డెవలప్మెంట్ అయిందేమో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాగా చేశారేమో, పోనీ కేసీఆర్ మీద చాలా బ్రహ్మాండంగా చేసామని ఒపీనియన్ ప్రజల్లో ఉందేమో, కాబట్టి ఏసారేమో అనేటటువంటి విధంగా మనం ఊహించుకోవచ్చు. వాళ్ళు పెట్టినటువంటి అంటే ఏమంటారు, మద్యం మీద మద్యపానంగా మద్యం అసలు ఇంకా హద్దుపద్దు లేదు. మంచినీళ్ళల్లో ఉన్న నల్లాలు ఇప్పుతారు, నల్లాలు అట్లా వస్తాయో లేదో కానీ ఆ విధంగా మద్యం తాగించారు, మద్యాన్ని పంచారు, డబ్బులు పంచారు. సరే, ఆ డబ్బులు మద్యమే పాపం 4-5 వేల ఓట్లు మెజారిటీ ఓట్లు తెప్పించాయని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అనూహ్యంగా వచ్చినటువంటి మెజారిటీసే అది ఎట్టి పరిస్థితుల్లో అవి జరిగేది కాదు. ఇది జరిగింది ఏదో ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేశారు, ఈ మోసం చేశారు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని. ఇప్పుడు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. సో దాన్ని కూడా తనకు ఉన్నటువంటి పరిచయాలను, తనకు ఉన్నటువంటి పరిచయాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇదే వాటన్నిటి మీద కూడా అనుమానాలు రాక తప్పడం లేదు కామన్ మ్యాన్కి. పోనీ మాకంటే సరేలే మేము పోటీ చేశాం కాబట్టి మేమేదో అంటున్నాం అనుకోవచ్చు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నారంటే ఇంతమంది ఈ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆల్ సర్వేస్ కూడా కాంగ్రెసే ఎడ్జ్ ఉందన్నారు, కొన్ని సర్వేస్ టీఆర్ఎస్కి ఎడ్జ్ ఉందన్నారు. సరే, కొందరు వాళ్ళకి చెప్పేవాళ్ళు వాళ్ళకి ఎడ్జ్ ఉండొచ్చు, కాంగ్రెస్ సింపథైజ్ కాంగ్రెస్కి ఎడ్జ్ అని చెప్పిండొచ్చు, డిఫరెంట్ సర్వేస్ వచ్చిండొచ్చు. కానీ ఏ సర్వేస్ కూడా 99-100 సీట్లు టీఆర్ఎస్ తప్ప వేరే వాళ్ళు చెప్పలేదు. సో వాళ్ళు ఏ విధంగా చెప్పారో అదే విధంగా రావటం కూడా తీవ్రమైనటువంటి అనుమానాలకు కూడా తావిస్తూ ఉంది. మేము 100 సీట్లు గెలుస్తాం, జిహెచ్ఎంసీలో 100 సీట్లు గెలుస్తాం అన్నారు. జిహెచ్ఎంసీలో 100 సీట్లు అప్పుడు గెలిచారు. అప్పుడే పెద్ద ఎత్తున ఏదో జరిగిందనేది అప్పుడే చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ అయింది. ఎందుకంటే కొందరు ఓటర్లు మేము వేసిన ఓటు వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు కూడా ఆ బూత్లో లేవు అన్నప్పుడు ఆ ఓట్లు ఎక్కడ పోయినాయి, ఏదో జరిగింది అనేటటువంటిది ఆ రోజు కూడా జరిగినటువంటి చర్చ. ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో, చాలా ఊర్లలో ఇతర పార్టీల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళు, లేకపోతే ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేసినటువంటి ఓట్లు కూడా ఆ బూతుల్లో లేవనేటటువంటిది కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఇవన్నీ ఎట్లా జరిగినాయి, ఎట్లా మేము వేసిన ఓటు ఎక్కడ పోయింది అనేటటువంటి అనుమానం కూడా ఈరోజు ఇవన్నిటికీ తావిస్తూ ఉంది. సో ఈరోజు ఇంత ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ప్రజలలో కూడా వ్యతిరేకత ఉంది, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది, నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉంది, విద్యార్థుల్లో వ్యతిరేకత ఉంది, అనేక వర్గాల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత వన్ సైడ్గా స్లైడ్ విక్టరీగా వస్తుందనడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. ఎందుకనంటే ఈరోజు ఉదాహరణకు మనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చింది. రెండవసారి కూడా కాంగ్రెస్ పార్టీ 2009లో పోటీ చేసినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పైన కానీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన కానీ వ్యతిరేకత లేదు. కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పథకాలే కానీ ఆ రోజు దినాల్లో ఇంటింటికి రేషన్ కార్డులు ఇచ్చాం, లెక్కలేనని ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళకందరికీ ఇండ్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం. పెన్షన్లు ప్రతి ఇంటికి 200, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 200 రూపాయలు అర్హులకు అందరికి ఇచ్చాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇచ్చాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం, రైతు రుణమాఫీ చేశాం, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాం, రైతులకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చాం, మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చాం. లక్షల్లో మహిళా సంఘాలను పెద్ద ఎత్తున ఆ సంఘాలను ఏర్పాటు చేసి లక్షల రూపాయలు లోన్లు ఇప్పించాం. సో ఇట్లా ఏ పథకం చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని పథకాలు ఆ రోజు పెట్టినటువంటి పథకాలు.
అన్ని పథకాలు ఉండి అంతమంది లబ్ధి పొందినటువంటి సందర్భంలో కూడా ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో 156 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సో అంత పాజిటివ్ ఉండి కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఉండి ఆనాటి ముఖ్యమంత్రి పైన పాజిటివ్గా ఉండి అవి కూడా చాలా మెజారిటీస్ కూడా భారీ మెజారిటీలు కావు, తక్కువ మెజారిటీలతో గెలుపొందారు అందరు కూడా. ఒకరో ఇద్దరో కొంతమంది పెద్ద మెజారిటీ తప్ప చాలా వరకు తక్కువ మెజారిటీలోనే గెలిచారు అందరూ. ఓడిన వాళ్ళు కూడా అదే మెజారిటీ తక్కువ మెజారిటీలోనే ఓడారు. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రతిపక్షాలను కంప్లీట్గా అసలు ప్రజాస్వామ్య విలువలు లేకుండా ఒక ఎవరికి ప్రశ్నించే హక్కు లేకుండా అన్ని వర్గాలను అణిచివేసే ధోరణిలో ప్రవర్తించినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున పాజిటివ్ అనేది ఎక్కడ కనిపించింది? పాజిటివ్నెస్ ఎక్కడ కనిపించిందని ఈ ఓట్లు వచ్చినాయి వాళ్లకు? నిజంగా కేసీఆర్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు, ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారు అనుకుంటే మనం కూడా అనుకోవచ్చు. ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆయన పక్కన తుంగలో దొక్కేసి కొత్త ఒకరు మర్చిపోవడానికి ఇంకోటి తీసుకొచ్చాడు. అట్లా ఓట్ల ముందు తీసుకొచ్చినటువంటి పథకాలు ఆయన తెచ్చిన పథకాలు. ఓట్ల ముందు చీరలు తెచ్చాడు, బతుకమ్మ చీరలు. ఓట్ల ముందు రైతు బంధు అన్నాడు. రైతు బంధు చాలా ఉపయోగపడింది అంటున్నారు. రైతు బంధులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, ఒక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు కదా, న్యూట్రల్ పీపుల్ ఉన్నా. అది చెప్పేది ఒకవేళ న్యూట్రల్ పీపుల్ రైతు బంధుకు ఓటు వేసారు అనుకున్నా ఇన్ని వేల మెజారిటీ ఉండదు, ఇన్ని వేల మెజారిటీ ఉండదు అనేది. రైతు బంధు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు. ఏ బంధువు ఏ పథకం తీసుకున్నా అది ప్రభుత్వ పథకం. కేసీఆర్ ఇంటి నుంచి ఇచ్చిన పథకం అయితే కాదు. అప్పులు చేసి పెద్ద ఎత్తున అప్పులు చేసి ఈరోజు ఈ పథకాలు అందజేస్తా ఉన్నాడు. రేపు ఏ పథకం అయినా ప్రజల నుంచి వసూలు చేయాల్సిందే, మళ్ళీ అప్పులు కట్టాల్సిందే. ఆ భారం అంతా ప్రజలపైనే ఉంటుంది. సో ఈరోజు ప్రజలలో కూడా రైతుల్లో కూడా ఉంది ఏంటంటే, రైతులకు ఎవరికైతే భూమి ఉన్నటువంటి రైతులకు, వ్యవసాయం చేసుకున్నటువంటి రైతుల కంటే కూడా వ్యవసాయం చేయకుండా అంటే పెద్ద భూస్వాములకు మేలు చేసింది రైతు బంధు అనేటటువంటి ఫీలింగ్ కూడా చిన్న రైతుల్లో ఉంది. ఓకే, ఆ ఫీలింగ్ కూడా ప్రతి ఒక్క రైతులో ఉంది. సో ఈరోజు ఎలాంటి వ్యవసాయం చేయకుండా ఏమి లేకుండా డబ్బులు వచ్చేసినాయి అనేటటువంటి వాళ్ళు మరి ఎందుకు మాకేం హ్యాపీగా ఇట్లా వచ్చేస్తూ ఉంటారు అనుకునే వాళ్ళు ఏమన్నా మరి వేసారేమో కేసీఆర్ తెలియదు. సో ఈరోజు ఏంటంటే పార్టీలు ఎవరైనా అధికారంలోకి రావచ్చు, ప్రజలు ఎవరినైనా ఎన్నుకోవచ్చు, దాంట్లో ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి. కానీ ఈ ప్రజలకు ఇచ్చినటువంటి ఆ హక్కు, ఓటు హక్కును కూడా హరించేసి ఈ విధంగా దొడ్డిదారిన అధికారంలోకి రావటం అనేదే ఈరోజు తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి బీదరికాన్ని అడ్డుగా పెట్టుకొని వాళ్ళకు చీర ఇస్తే అయిపోయిందిలే, వాళ్ళకు పెన్షన్ ఇస్తే అయిపోయిందిలే, వాళ్ళకి ఏముంది అనేటటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి తీరును చూస్తే అది కనిపిస్తూ ఉంది. కేవలం దీనికోసమే మా కోట్లు వేశారు, ఇవి మేము చేసామని చెప్పుకునే తీరును బట్టి వాళ్ళు వ్యవసాయం ఈరోజు చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా చేయలేదు. నిరుద్యోగులు ఎంతమందో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాలేదు. సో ఉద్యోగులు సంతోషంగా లేరు, ఐఆర్ ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు వాళ్ళకు. సో ఇంత అన్యాయంగా పాలన చేసి కూడా నా పాలన బ్రహ్మాండంగా భేష్ అని నాకు మళ్ళీ వేలకు వేల ఓట్లేసి గెలిపించారని వాళ్ళు భావిస్తే దానికి ఇంకా దానికి సమాధానం ఎవరు చెప్పలేనటువంటి సమాధానం. వాళ్ళే ఏమంటారు, రాజులుగా భావించుకొని రాజ్యం మాది, రాజులో మేము, మా కింద ఉన్నంత వాళ్ళంతా కూడా ఇంకా బానిసలు, ఇవాళ మేము ఎట్లా పెడితే అట్లా బతకాలనేటువంటి ధోరణి ఈరోజు ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇదే చాలా బాధాకరమైనటువంటి అంశం. ఏంటంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు, ప్రజలు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. ఎన్నుకోబడినటువంటి పార్టీ ఏదైనా ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడం అనేది అది ఒక మంచి సాంప్రదాయం, ఒక రైట్ సిగ్నల్ ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి మన రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని అంత పోరాడి తెచ్చుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత పోరాటం చేసి తెలంగాణ కావాలని ప్రజలు కోరుకున్నారో ఈ పోరాటంలో అసలు ఎందుకోసం తెచ్చుకున్నామో అర్థం లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నిజంగా ఇది చాలా దురదృష్టం తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఆ సాధన ఎప్పుడైతే జరిగిందో ఆ టైంలోనే రానన్ని సీట్లు ఇప్పుడు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనే కామెంట్స్ కూడా కొంతమంది దగ్గర నుంచి. ఇప్పుడు లాస్ట్ టైం అంత సెంటిమెంటల్గా ఆయన నేను 63 స్థానాలు గెలిచాను, అది బొటాబొటి 63 స్థానాలు అంటే జస్ట్ మెజారిటీకి జస్ట్ ఒక 3-4 సీట్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయి.
సో ఆ పరిస్థితుల్లో అప్పుడు కూడా ఇంత పెద్ద పెద్ద భారీ మెజార్టీలు రాలేదు. సో మహబూబ్నగర్ జిల్లా లాంటి మా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి జిల్లాలో, సో మా జిల్లాకు వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్దగా ఒరిగింది కూడా ఏం లేదు. ఏ డెవలప్మెంట్ పరంగా కానీ పెద్దగా చేసిందేమీ లేదు, అయ్యిందేమీ లేదు. ఏ ప్రాజెక్టులు కూడా ఆయన పూర్తి చేసింది లేదు. మేము కట్టిన ప్రాజెక్టులు కూడా మేము పూర్తి చేసిన వాటికి వాళ్ళు కలర్ వేసుకున్నారు తప్ప, మేము చేసినామని కలర్ వేసుకోవడం తప్ప వాస్తవంగా వాళ్ళు చేసింది కూడా లేదనే చెప్పాలి. సో బట్ వాళ్ళు ఏంటంటే అబద్ధాన్ని నిజంగా చూపించగలడానికి మీడియా మొత్తం కూడా వాళ్ళకి సహకరించడం ఒకటి వాళ్ళకి వచ్చినటువంటి అడ్వాంటేజ్. మొత్తం మీడియాను కొనిపడేశారు, అన్ని ఛానళ్ళు కొనిపడేశారు, అన్ని పేపర్లు కొనిపడేశారు. మాది కాదండి, ఎందుకంటే మీది యూట్యూబ్ ఛానల్. సో అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండేటటువంటి ఛానల్స్ గురించి చెప్తున్నా. మీరు యూట్యూబ్, సో మీరు పర్సనల్గా యూట్యూబ్లో కొత్తగా వచ్చారు, ఇప్పుడు అంతా వాస్తవాలు చెప్పడానికైనా కనీసం ఈ సోషల్ మీడియా ద్వారానే యాక్చువల్గా ప్రజలకి నిజాలు కొంత తెలియగలిగేటటువంటి అవకాశం వచ్చింది సోషల్ మీడియా నుంచే. సో ఈ సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి, ఏం జరుగుతూ ఉందనేది కూడా సోషల్ మీడియానే ఈరోజు పెద్ద ఎత్తున, లేకపోతే అసలు కంప్లీట్గా ఒక డార్క్లో తెలంగాణ రాష్ట్రం ఉండిపోయేటటువంటి పరిస్థితి ఉండేది. సో ఆయన చెప్పిందే నమ్మటం, ఆయన చెప్పిందే నిజం అనుకోవటం, ఆయన చెప్పిందే కరెక్ట్ ఏమనేటటువంటి భావన ఉండేది. ఈరోజు సోషల్ మీడియా పెద్ద ఎత్తున యాక్టివ్గా కావటం వల్ల కూడా ప్రజలకు నిజాలు తెలిసేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈరోజు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ఏదో మోసం జరిగింది అని నిజంగా ఈరోజు ప్రజల లోపల అందరి లోపల అనుమానాలు రావడానికి కూడా కారణం సోషల్ మీడియా దానికి సహకరించడమే. వాస్తవాలను వెలికి తీయడంలో కూడా సోషల్ మీడియా ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు రావటం. సో ఈరోజు ఏ ఛానల్ కూడా ధైర్యంగా ఇది జరిగింది అని చెప్పడానికి కూడా సిద్ధంగా లేవు. ఎందుకంటే ప్రస్తుతం గతంలోనే ఆ పరిస్థితి ఉండేది ఛానల్కి. ఇప్పుడు ఇంకా ఆయన మెజారిటీతో గెలిచాను కాబట్టి ఇంక ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా మాట్లాడించి వాస్తవాలు చెప్పే పరిస్థితి కూడా ఏ ఛానల్కి ఉంటుందని అనుకోవటం లేదు. సో ఈరోజు సోషల్ మీడియా ద్వారానే వాస్తవాలు ఏమనేవి బయటికి రాగలుగుతున్నాయి. సో సోషల్ మీడియా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది. సోషల్ మీడియా వచ్చిన వెలికి తీసినటువంటి నిజాలు తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాయని కూడా మేము భావిస్తూ ఉన్నాం. సో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఎన్నికల్లో మహబూబ్నగర్లో ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్లో 14 స్థానాల్లో కేవలం ఒక్క స్థానం మాత్రమే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మిగతా 13 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అసలు ఊహించినటువంటి స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 100% వాళ్ళ అభ్యర్థులు ఓడిపోతారనేటటువంటి స్థానాల్లో బొటాబొటి మెజారిటీ కాదు, వేలల్లో 50,000, 40,000, 60,000 మెజారిటీ వస్తే ఇంకా అసలు అది గెలుపని మేము ఎట్లా ఊహించాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. టెక్నికల్గా వాళ్ళు గెలిచారని చెప్పుకోవటమే, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మొత్తం కుమ్ముక్కైపోయి చెప్పుకోవటమే తప్ప వాస్తవంగా అక్కడ గెలుపు అనేది సాధ్యమా? ఏ నలుగురిని కదిలిచ్చినా ఎట్లా గెలిచాడో అసలు మాకే అర్థం కావట్లేదు, ఈ మెజారిటీ ఎట్లా వచ్చిందో మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక రోజు ముందు వరకు వాళ్ళు ఓట్లు అయిపోయిన తర్వాత కూడా చెప్పినటువంటి వాళ్ళు ఓకే ఇంకా ఇక్కడ లేదు, మా సీట్లో కాంగ్రెస్ వస్తుంది, టీఆర్ఎస్ రాదు అని చెప్పినటువంటి వాళ్ళే. కొన్ని సీట్లలో ఇక్కడ టీఆర్ఎస్ రాదు, ఇండిపెండెంట్ వస్తారని చెప్పినటువంటి సీట్లు ఉన్నాయి. సో అటువంటి సీట్లు బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా మేము వేసిన ఓట్లు ఎక్కడికి పోయినామని ప్రశ్నించేటటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. మేము మా ఓట్లు వేసాం, ఎక్కడికి పోయినాయి ఓట్లు అంటే ఈరోజు ఆ భారీ మెజారిటీలు రావడానికి తప్పకుండా దాని వెనుక పెద్ద ఎత్తున కుట్ర జరిగింది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక మిషన్ భగీరథ కాళేశ్వరం పూర్తయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి సీన్ లేదు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అదేమంటారు చెప్తాను, ఇప్పుడు మేమేదో అనుకున్న లక్ష్యాన్ని దొడ్డిదారిని నెగ్గించుకున్నాం కాబట్టి ఎప్పుడు ఇలానే నెగ్గించుకుంటాము, మాకు అదేదో మంత్రం తెలిసింది, తంత్రం తెలిసింది, ఆ తంత్రం ఎప్పుడు ఇట్లానే పనిచేస్తుందని వాళ్ళు అనుకుంటే మటుకు అందరు కూడా ఎప్పుడు ఎవరికి ఏ టైం రావాలో ఆ టైంలో ఆ టైం వస్తుంది. ప్రతిసారి మనం అనుకున్న ప్రతి అడుగు ఇప్పుడు ఏదో కరెక్ట్గా మీరు అనుకున్న సక్సెస్ అయ్యారు కాబట్టి మీరు ఏ విధంగా ఎన్నికల్లో గెలవాలనుకున్నారో ఆ విధంగా చేయటంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి ఎప్పుడూ ఇలానే జరుగుతుంది అనుకుంటే అలాంటి జరగదు. కాలం అనేది కూడా ఉంటుంది, దానికి నిజాయితీ కూడా అన్ని రకాల శక్తులు ఉంటాయి. ఆ శక్తులు అనేవి ఎవరికి ఎప్పుడు ఎంతకాలం సహకరించాలో అంతకాలమే సహకరిస్తాయి. తప్పకుండా దీన్ని చూసి వాళ్ళు విర్రవీగితే మటుకు తప్పకుండా దాని పర్యవసానం కూడా అనుభవించాల్సినటువంటి సమయం వస్తుంది. రాహుల్ గాంధీ లాంటి నేతను తీసుకొచ్చినా కూడా డీకే అరుణ గెలవలేకపోయారు అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి లాంటి నేత
ఇలాంటి నేత అలాంటి ఆయన మా పార్టీ అధ్యక్షుడు. మా పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా వారు టూర్ చేశారు. దాంట్లో భాగంగా మా దగ్గర కూడా టూర్ చేశారు. రాహుల్ గాంధీ గారి లాంటి నేత వచ్చారు కాబట్టి అయినా సక్సెస్ కాలేదు అని అంటే, రాహుల్ గాంధీ గారి లాంటి నేత వచ్చారు, 100% డీకేఆర్ ఉన్న ఇక్కడ గెలుస్తుంది కాబట్టి గెలవకుండా ఎక్కడ ఏ విధంగా నివారించాలో ఆ విధంగా నివారించే శక్తులు నివారించే పనులు చేశారు వాళ్ళు. అంతే తప్ప ఇక్కడ చెప్పాను కదా, వాళ్ళు ప్రజలు ఓట్లేసి గెలుచుంటే నిజంగా వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ గుండె మీద ధైర్యం లేదు. ఇన్ని ఓట్లు మాకు వచ్చాయా అని టీఆర్ఎస్ పార్టీ ఆశ్చర్యంలో ఉంది. అసలు ఇన్ని ఓట్లు ఎట్లా వచ్చాయి మాకు అనేటటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకే విచిత్రంగా, వాళ్ళకే ఆశ్చర్యంగా ఉంది, అసలు ఎట్లా గెలిచాం మేము, ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి మాకు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. సరే, గెలిచిన తర్వాత అది రకరకాలుగా మాట్లాడవచ్చు, రకరకాలుగా చెప్పొచ్చు, కానీ వాస్తవాలు ఏందో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. వాళ్ళ గుండె మీద చేసుకుని మాట్లాడుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగిందనే విషయం. సో ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు, లేదా ఇంకెవరు వచ్చారు, అయినా ఓడిపోయారు అంటే, రాహుల్ గాంధీ గారు వచ్చారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, పుంజుకున్నది, అధికారంలోకి వస్తుందని ఎక్కడెక్కడ ఎవరెవరిని టార్గెట్ చేయాలో, ఏ ఏ సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందో ఆ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే సీట్లన్నింటినీ గెలిపించుకునేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఈరోజు వేల ఓట్ల మెజార్టీతో ఈరోజు ఏ విధంగా ట్యాంపర్ చేశారు, ఏ విధంగా వాళ్ళు మేనేజ్ చేశారు అనేది అది ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళ హార్ట్కు తెలుసు వాళ్ళు ఏ విధంగా గెలిచారనేది. ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటున్నారో ఇప్పుడు కేటీఆర్ దీంట్లో పాత్ర ఉన్న వాళ్ళకందరికీ వాళ్ళ హార్ట్కి అయితే తెలుసు కదా వాళ్ళు ఏ విధంగా గెలిచారు. ప్రజలని అంటే ప్రూఫ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అధికారం వాళ్ళదే ఉంది. ఈరోజు ట్యాంపరింగ్ జరిగిన వాటికి ఈరోజు కోర్టు ద్వారా మేము వాటిని వీవీప్యాట్స్ కానీ వాటిని కానీ అందరిని పిలిచి టెక్నికల్గా ప్రూవ్ చేయడానికి అవకాశం ఇస్తే ప్రూవ్ చేస్తాం కదా. వాళ్ళు ఎందుకు వీవీప్యాట్ లెక్క పెట్టడానికి అనుమానం ఎందుకు వెనక్కి పోవాలి? ఎస్ మేము గెలిచాము అని అనుకుంటే ఎస్ వీవీప్యాట్లు మొత్తం లెక్క పెట్టేయండి అని చెప్పొచ్చు కదా. దానికి కష్టం ఏముంది? వీవీప్యాట్ లెక్క పెట్టండి అని చెప్పొచ్చు కదా. వాళ్ళు నిజంగా గెలిచినామని అనుకుంటే వీవీప్యాట్ మొత్తం లెక్కించండి అని చెప్పొచ్చు కదా. అవును, ఎందుకు లెక్కించడం లేదు? ఎందుకు ఆ మిషన్స్ని అంటే టెస్ట్ చేయడానికి వదలడం లేదు? ఎవరిని పిలిపిస్తారో మీరు పిలిపించండి, మొత్తం పరీక్షించండి. ఈవీఎంస్ని కానీ వీవీప్యాట్స్ని కానీ మొత్తం ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు పరీక్ష చేయించండి అని చెప్పొచ్చు కదా. వాళ్ళు నిజంగా క్లారిటీ అంత మిస్టర్ క్లీన్లు అయితే. సో ఆ మాట చెప్పట్లేదు వాళ్ళు. సో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎట్లా గెలిచారో. కాంగ్రెస్లో ఉద్దండ నేతల్ని సైతం ఓడగొట్టారు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఓడించే శక్తి లేనటువంటి వాళ్ళు ఈరోజు ఓడిపోయారంటే కారణం అదే. కారణం అంతా కూడా కేవలం వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగానే వీళ్ళని అంటే 100% గెలుస్తారనుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ఓడటానికి కారణం కూడా వాళ్ళు ఓడిపోలేదు, ఓడిపోయినారు అని వాళ్ళు చెప్పడానికి. టీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచిందంటే, కాంగ్రెస్ పార్టీ ఓడిందంటే దానికి పాత్ర మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించినటువంటి పాత్రనే తప్ప ఆ ఈవీఎంలా వీవీప్యాట్లా ఏ విధంగా మేనేజ్ చేశారు వాటి ద్వారానే తప్ప వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు. ఓకే, ఇప్పుడు గద్వాల్లో మీ ఓటమిగా భావించాలా లేకపోతే టీఆర్ఎస్ విజయంగా ఊహించాలా? 100% ప్రజలు నా వెంబడే ఉన్నారని నేను ఇప్పటికి కూడా భావిస్తున్నాను. ప్రజలందరూ, ఎందుకంటే వాళ్ళ ఆ రోజు రిజల్ట్ రోజు ప్రజల యొక్క ఫీలింగ్స్ కానీ ఆ నియోజకవర్గంలో ఆ సైలెన్స్ కానీ ప్రజల యొక్క ఆ ఇది కానీ ఎక్కడ కూడా ఆ అవతల పార్టీ గెలిచిందని అంటే జనాల్లో అలాంటి అంటే కంప్లీట్ సైలెన్స్. గెలిచినారంటే ఒక ఇమ్మీడియట్గా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఉంటుంది. బట్ అటువంటి పరిస్థితి కూడా మాతోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనిపించలేదు. ఒక నాతోనే అని కాదు, ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోతారు అనుకున్న వాళ్ళు ఎక్కడెక్కడైతే గెలిచారో వాళ్ళు గెలిచిన చోటల్లో కూడా అక్కడ నిస్తేజం లాంటిది ఆ నియోజకవర్గాల్లో ఉంది తప్ప ఎక్కడ కూడా ఆ ఉల్లాసంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఆ టీఆర్ఎస్ నాయకులు ఎగురులాటమే తప్పిస్తే ప్రజల్లో ఎక్కడ కూడా ఆనందం ఉన్నట్టుగా మాకైతే ఎక్కడి నుంచి కూడా సమాచారం అయితే లేదు. నిజంగా ఇది ఎట్లా జరిగింది, ఇది ఏం జరిగింది, ఇది ఏందనేటటువంటి షాక్లోనే తెలంగాణ ప్రజలంతా కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి బాహుబలి అన్నారు, కానీ ఆయన్ని కూడా ఓడిపోయారు. అదే చెప్తున్నాను, ఎవరు బాహుబలి అనేది కాదు. ఇక్కడ ఎవరెవరిని వాళ్ళు టార్గెట్ చేసి ఓడించాలి అనుకున్నారో, ఖచ్చితంగా గెలుస్తారు అనుకునే వాళ్ళందరినీ ఓడించాలనుకున్నారో వాళ్ళ మీదంతా టార్గెట్ చేసి వాళ్ళ ప్రయోగం చేశారు.
రకరకాలుగా టార్గెట్ చేసి ప్రయోగం చేశారు. ఆయనని ఇంట్లోంచి బయటికి వెళ్ళనీయకుండా అరెస్ట్ చేశారు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. మమ్మల్ని మా కార్యకర్తలు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ప్రతి కార్యకర్తని టార్చర్ చేయటము. నేను ఫోన్లు చేసి పోలీస్ సిఐ వాళ్ళు ఫోన్లు చేసి మా కార్యకర్తలు బయట తిరుగుతూ ఉంటే ఏదైనా మా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటే పార్టీలో మీరు పనిచేస్తూ ఉందని ఎక్కువైపోయింది, నీకు లోపల పెడతాను ఏమనుకుంటున్నాను పార్టీ అది ఇదని మాట్లాడటము. ఒక టీఆర్ఎస్ కార్యకర్తల కంటే కూడా అధ్వాన్నంగా పోలీస్ వ్యవస్థ పనిచేసింది. మా దగ్గర ఉన్న సిఐ అయితే చాలా ఓవర్ యాక్టింగ్గా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు వాళ్ళు కంప్లీట్గా వన్ సైడ్గా అంటే వాళ్ళే ఓట్లు వేయించే ఒక ఆయుధాలుగా మారిపోయి పనిచేశారు. సో అయినప్పటికీ కూడా ప్రజల యొక్క తీర్పు అనేది వాళ్ళ వైపు లేదు. కేవలం వాళ్ళు ఏ విధంగా అయితే మేము గెలవగలుగుతామనేటటువంటి వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్ట్సే కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమాచారమే కానీ ఇంటెలిజెన్స్ సమాచారమే కానీ సర్వేస్ రిపోర్ట్సే కానీ వాళ్ళు ఓడిపోతున్నారు అని తెలిసిన చోటల్లో కూడా ఖచ్చితంగా వాటిని కైవసం చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగమే పన్నాగంలో భాగమే టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది తప్ప ఇంకా ఏ రకంగా కూడా వాళ్ళ విజయం సాధించలేటువంటి పరిస్థితి ఉండేది. దక్షిణ తెలంగాణలో పెద్దగా పట్టు లేదు టీఆర్ఎస్కి, కానీ ఈసారి అక్కడ కూడా పట్టు సాధించి గెలిచిన పరిస్థితి. అదే కారణం ప్రతిదానికి. దక్షిణ తెలంగాణలో మెయిన్గా మా జిల్లా హైయెస్ట్ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లు ఉన్న జిల్లా. లాస్ట్ టైం అంత పెద్ద వేవ్లోనే మేము 5 సీట్లు గెలుచుకున్నాం, పార్లమెంట్ గెలుచుకున్నాం. సో ఈరోజు టార్గెట్ చేశారు మహబూబ్నగర్ జిల్లాని టార్గెట్ అనమాట. ఇక్కడి నుంచే మేము పుంజుకున్నాము అని చూపించాలనేటువంటి ఒక దీంతోనే ప్లాన్ చేసి ఇదంతా చేశారు తప్ప ఇది ప్రజలు వేసిన ఓట్లు కావు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు. ఇప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మీ ఫ్యామిలీదే ఆధిపత్యం అని అంటారు, ఓడిపోయినప్పటికీ కూడా. ఆధిపత్యం అనేది కాదు, ప్రజల్లో ఉంటాం మేము, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు ఎవరు దగ్గరకు వచ్చి ఏ పనికి వచ్చినా వాళ్ళకి చేయటం అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి పనిచేస్తాం కాబట్టి వాళ్ళకి మా మీద విశ్వాసం ఉంది. అంతే తప్ప మేము అక్కడేదో మా ఇప్పుడు కేసీఆర్ లాగా మేమేం అక్కడ అందరినీ గుప్పిట్లో పెట్టుకొని లేదా మా కింద పెట్టుకొని పాలించట్లేదు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్లో ఓడిపోయిన వాళ్ళంతా ఎందుకు ఓడిపోయాము, అసలు ఏం జరిగిందని ఆత్మపరిశీలన జరిగిందండి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన అంటే ఓటమి చెందింది అని అంటే ఇప్పుడు జరిగినటువంటి అక్కడ లోకల్గా ఉన్నటువంటి విషయాలు ఏ క్యాండిడేట్కి ఆ క్యాండిడేట్కి ఆ లోకల్గా ఉన్నటువంటి అంశాలు తెలియకుండా ఉండవు. లోకల్గా ఏ ఊరు ఏ విధంగా ఉంది, ఏ గ్రామంలో ఏం జరుగుతూ ఉంది క్యాండిడేట్ పరంగా అందరికీ నా క్యాండిడేట్ నాకు తెలుస్తుంది, ఏ గ్రామంలో ఏం పరిస్థితో, అదేవిధంగా ఇతర క్యాండిడేట్లకు కూడా ఎక్కడ ఏం పరిస్థితో తెలుస్తుంది. సరే తెలియకుండా జరిగిపోయేదంటూ ఉంటే కొంచెం ఏదైనా ఉంటే మనకు తెలియకుండా మనకు కలవకుండా అంటే ఏదైనా కొంచెం ఉంటే అటోటి ఇటోటి ఏదైనా ఉంటుందేమో తెలియదు, క్యాండిడేట్ తెలియకుండా జరగడం. కానీ మెజారిటీగా ఏ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆ గ్రామంలో విషయాలన్నింటి కూడా మా దృష్టికి తీసుకొస్తూనే ఉంటారు. ఎక్కడ ఏ విధంగా చేసుకోవాలి, ఎలక్షన్లో ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ అంశం అనేది అంశాలు దాన్ని చేసుకొని మేము ముందుకు వెళ్తుంటాం జనరల్గా. ఓకే, సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మటుకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గమే తీసుకుంటాము. మా నియోజకవర్గంలో అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ పూర్తిగా నా హయాంలో జరిగిన డెవలప్మెంటే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత మొన్న ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా అధికార పార్టీలో లేకున్నా జిల్లా కోసం పోరాటం చేసి జిల్లా సాధించుకున్నాం. కానీ ఆ విషయాన్ని మీరు జిల్లా కోసం పోరాటం చేశారు, సాధించారు, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ అది నేనే ఇచ్చాను అని కేసీఆర్ మొన్న ప్రచారం చేశారు, ప్రజలు దాన్ని నమ్మారా ఏంటి? తెలంగాణ ఎవరిచ్చారు? తెలంగాణ ఎవరిచ్చారు? కాంగ్రెస్ ఇచ్చింది. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నేను తెచ్చినా అని చెప్తుంది. అంటే దానికి దీనికి సమాధానం ఏమైనా వేరే ఉందా? ఓకే, ఇప్పుడు అసలు ఆయన ఇవ్వను అన్నాడు కదా. సోనియా గాంధీ ఏ రోజు జిల్లా రాష్ట్రం ఇవ్వను అని చెప్పలేదు. సోనియా గాంధీ గారు ఏ రోజు కూడా నేను తెలంగాణ ఇవ్వను అని సోనియా గాంధీ గారు చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. అందరితో కాన్సెన్సస్ అందరినీ కూడా మాట్లాడి తీసుకొని చేస్తానని చెప్పింది ఆమె. అందరితో మాట్లాడి ఒక ఏకాభిప్రాయానికి వచ్చేటట్టు చేస్తాను, కొంచెం ఆగండి అని ఓపిక పట్టండి అని చెప్పింది ఆమె. తెలంగాణ ఇవ్వము అని ఏ రోజు చెప్పలేదు సోనియా గాంధీ గారు. ఇక్కడ కేసీఆర్ గారు నేను జిల్లా ఇవ్వను, గద్వాల జిల్లా కాదు, చెయ్యను అని చెప్పాడు. అదొక మూలకుంది అని చెప్పాడు. ఓకే, కానీ ఆ మూలకుంది కాదు చెయ్యను అని చెప్పిన ఆయన జిల్లా తప్పనటువంటి పరిస్థితుల్లో జిల్లా చేశాడు. సో
ఈరోజు ఆయన ఏది చెప్పుకున్నా అది మనకు అతకాలి కదా, మాట చెప్పడానికి ఎంతైనా చెప్పొచ్చు మాట. గద్వాల ప్రజలకు తెలుసు జిల్లా ఎట్లా వచ్చిందో. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాం, ఆ ఇచ్చే పరిస్థితి మేము తీసుకొచ్చాం కాబట్టి మీరు ఇచ్చారు. ఇవ్వాల్సింది అధికారంలో ఉన్న పార్టీ కదా. పోరాటం చేసినట్టున్నారు కదండి జిల్లా కోసం. జిల్లా కోసం పోరాటాలు చేసాం, పాదయాత్రలు చేసాం, నిరాహార దీక్షలు చేసాం. పెద్ద ఎత్తున ఆ జిల్లా ఆవశ్యకతను ప్రజల్లో ఒక అవగాహన కలిగించాం. అవగాహన కూడా లేకుండా ప్రజలకు జిల్లా అవగాహన, జిల్లా కావాలి, జిల్లా ఎందుకు కావాలని కూడా అవగాహన కల్పించి పోరాటం చేశాం. సో ఇప్పుడు ఆయన నేను ఇచ్చాను అని చెప్పినంత మాత్రాన గద్వాల ప్రజలకు నమ్మరు కదా. సరే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఇవ్వాల్సిందే, దాంట్లో ఏమీ ఇది లేదు కదా. ఎలా ఇచ్చావు, ఎందుకు ఇవ్వనన్నావు ముందైతే ఇవ్వనని చెప్పాడు. మూలకుంది అన్నాడు, ఎందుకు ఇచ్చాడు నేను ఛాలెంజ్ చేశాను కాబట్టి ఇచ్చాడు. ఇప్పుడు నేనే అడ్డయితే కనుక నన్ను నా రాజీనామా తీసుకొని జిల్లా ఇవ్వండి అని అడిగాను. టీఆర్ నా ఎమ్మెల్యేగా ఉండటమే మీకు కష్టమైతే తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు జిల్లా ఇచ్చేయండి అని చెప్పాను. సో ఆ మొండితనంగా ఉంటుంది, మొండామే మళ్ళీ ఎందుకని మొండితనం చేస్తుంది, మళ్ళీ రాజీనామా అది ఇది అంటే అనవసరంగా తలకాయ నొప్పి ఇరుకున పడిపోతామని తప్పని పరిస్థితుల్లో జిల్లా ఇచ్చారు. సో ఆ తర్వాత దాంతోపాటు 4 జిల్లాలు అయ్యాయి. అవును ఆ టైంలో. సో అది మొత్తం రాష్ట్ర ప్రజలకంతా తెలుసు, కేసీఆర్ గారికి ఆయన ఆత్మకు కూడా తెలుసు. సరే మరి వాళ్ళకి ఆత్మలు అనేవి లేవు, పరిశీలన చేసుకోరు వాళ్ళు. కాంగ్రెస్లో ఓడిపోయిన నేతలంతా ఇంటికే పరిమితం అయ్యారు, ఎందుకని కార్యకర్తలకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు? 100% కార్యకర్తలకి ఇమీడియట్గా కార్యకర్తల మధ్యలోనే ఉన్నాం మేము. ఇంటికి ఎందుకు పరిమితం, కొంతమంది తప్ప మేజర్గా అంతా ఇంటికి ఎందుకు పరిమితం అవుతారు? సరే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు వాళ్ళు, కొంతకాలం వేచి చూడాలి కదా. ఇప్పుడే వచ్చారు, ఏం జరిగింది, మనం కూడా అన్ని ఎవరంతా వాళ్ళు వాళ్ళ ఇది చేసుకుంటూ ఉంటారు, ఏం జరిగింది ఏంటి ఎలా ఉండాలనేటటువంటి దీంట్లో చేసుకుంటూ ఉంటారు. ఇమీడియట్గా ఇప్పుడు ఆయన గెలిచిన వారం లోపలనే జనాల్లోకి పోయి ఆయన మీద అనటం అనేది ఉండదు కదా. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ కొంతకాలం. సో గతంలో కూడా వెయిట్ అండ్ సీ చూసే తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఆయన పైన మాట్లాడింది. ఇప్పుడు కూడా 2వసారి అధికారంలోకి వచ్చాడు, చాలా అబద్ధాలు చెప్పాడు, చాలా తప్పులు చేస్తాడు. సో ఇప్పుడు ప్రజలంతా కూడా ఇంకా ఈ షాక్లోంచే తేరుకోలేదు టీఆర్ఎస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందనేది. సో ఇమ్మీడియట్గా పాపం సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయని బతుకమ్మ చీరలు పెట్టాడు. అంతకుముందు ఏదో కాంగ్రెస్ పార్టీ ఆపిందని చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ చీరలు ఎందుకు ఆపుతుంది? ఎలక్షన్ కోడ్. కాంగ్రెస్ పార్టీ చీరలు ఆపితే మరి రైతు బంధు ఆపలేకపోయిందా? రైతు బంధు ఇచ్చాడు కదా ఆయన. సో ఇవన్నీ కూడా ఒక ఇదిగా వాడుకుంటాడు అనమాట. అన్నీ కూడా తన అవసరానికి వాడుకునేటటువంటి మాటలు మాట్లాడడం తప్పితే ఇవన్నీ రైతు బంధు ఏ విధంగా, రైతు బంధు మరి ఎందుకు అడ్డుకోలేకపోయింది? రైతు బంధు అడ్డుకోవచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ ఆపొచ్చు కదా. సో ఇవన్నీ కూడా ఆయన ఏదో ప్రజలని నమ్మించి మోసం చేయడానికి మాట్లాడేటటువంటి మాటలు. బతుకమ్మ చీరలు అనేది ఒక ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, చీర అంటే డైరెక్ట్గా ఒక ఇండివిజువల్కి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఓకే చీరలు పంచకూడదు, ఇది ఒక ఎలక్షన్ ఉంది కాబట్టి ఇది ఒక గిఫ్ట్ లాగానే ఫీల్ అవుతారు కదా, ఆ దీంట్లో ఎలక్షన్ కమిషన్ ఆపింది. సో కాంగ్రెస్ పార్టీ ఆపిందని రైతు బంధు అని ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి, అవన్నీ కూడా కంటిన్యూగా అయితేనే ఉన్నాయి కదా. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇమీడియట్గా చీరలు ఇప్పిస్తున్నాడు, బతుకమ్మ చీరలు. చీరల గురించి ఇమీడియట్గా ఈ చీరలు తీసుకోండి, సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు వేయండి అని. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయి, ఎంపీటీసీలు వస్తాయి. అదే మరి మీరు ఎట్లా ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్కటి ఇస్తూ పోతాడు. ఇంకా ఈ పంచాయతీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలా ఫేస్ చేయబోతున్నారు మరి మీరు? ఖచ్చితంగా ప్రజల లోపల వాస్తవాలని, సరే ప్రజలు అధికార పార్టీ ఉంది, రూలింగ్ పార్టీ ఉంది అని కొంత వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రామాల్లోకి వెళ్ళి నీకు పింఛన్ రాదు, నువ్వు కనుక కాంగ్రెస్ మా కోట వేయకపోతే నీకు పింఛన్ రాదు, నీకు పింఛన్ తీసేస్తాము, నా కోట వేయకపోతే నీకు రైతు బంధు రాదు, దీన్ని కట్ చేయించేస్తాము, నా కోట వేయకపోతే ఇది రాదు, ఈ పథకం రాదు, నీకు ఆ పథకం రాదు అనే విధంగా ఆ బెనిఫిషరీస్ని, ఎలిజిబిలిటీ ఉన్న బెనిఫిషరీస్ భయపడించడం అనేది మేజర్గా వాళ్ళకు అక్కడ చేసుకుంటున్నటువంటి కారణం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కానీ రేపు ఏం చేస్తారు, నేను కనుక సర్పంచ్ కనుక మాకు గెలిపికపోతే నీ పింఛన్ తీసేస్తాం, నీకు పింఛన్ ఎలిజిబిలిటీ ఉన్నా నీకు పింఛన్ ఇవ్వము, నీకు పింఛన్ పోతుంది, నీకు నిరుద్యోగ వృత్తి రాదు మీ ఇంట్లో, నీకు ఇగో ఇల్లు కావాలి కదా, నీకు ఇల్లు రాదు. ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడి టీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తూ ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో. ఇది సరైనటువంటిది కాదు వ్యవస్థలో. నిజంగా ప్రజలు, ఎందుకంటే చాలా అవసరాలు అంటే బీదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ వాళ్ళకి చాలా చాలా ఎంతో వాళ్ళకి అంటే తేడా చేస్తాయి లైఫ్లో. ఒక పెన్షన్ రాకపోతే వాళ్ళ ఇంట్లో 2000 పెన్షన్ రాకపోతే 2000 నెలకి
వచ్చేది కదా, నాకు పెన్షన్ రాకపోతే నాకు ఎవరు చూస్తారనేటటువంటి ముసలా ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. అరే నాకు ఇప్పుడు కనుక ఓటు వేయకపోతే నాకు ఇల్లు ఇయ్యారంట, నాకు ఇల్లు వేయకపోతే ఎట్లా, నేను ఎట్లుండాలి, ఇల్లు వస్తుంది కదా, ఇట్లాంటి ఆశలు కల్పించేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు గ్రామాల్లో. ప్రజలు కూడా మరి ఇవన్నీ గ్రహించుకొని ఏ రోజు అర్హత ఉంటే మాకు అర్హత ఉంది, పోరాటం చేయాలి, ఫైట్ చేసి సాధించుకోవాలి. ప్రభుత్వంలో ఇచ్చే పథకాలు ఏ పథకాలైనా అవి ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజాధనంతో ఇచ్చేటటువంటి పథకాలు ఇవి. సో ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఏ పార్టీకి వేసిననే కాకుండా నిష్పక్షపాతంగా ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో ఆ యొక్క పెద్ద గుణం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఉన్నతంగా నాడు పనిచేసిందో, నిష్పక్షపాతంగా ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు రుణమాఫీ కానీ నిష్పక్షపాతంగా రోజు కాంగ్రెస్ పార్టీ బీద వాళ్ళకు పనిచేసింది. సో ఈరోజు అది కంప్లీట్గా ఆ వ్యవస్థ మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. కేవలం నేను నా పార్టీ అన్నవాడికే లబ్ధి, లేకపోతే లేదు అనేటటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న పంచాయత్ సెక్రటరీల విషయంలో చూస్తే కూడా మొత్తం అన్ని చోట్ల కూడా మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఆ పదవులు ఆ పంచాయత్ సెక్రటరీలలో సెలెక్ట్ కావటం. సరే ఇప్పుడు కోర్టుకు పోయి ఆపారు, అది ఎంతవరకు పోతుందో తెలీదు. బట్ దాంట్లో మొత్తం పెద్ద ఎత్తున వాళ్ళ కార్యకర్తలకే ఎలక్షన్ ముందు జరిగింది ఇదంతా ప్రక్రియ. వాళ్ళ కార్యకర్తలకే కంప్లీట్గా దాంట్లో వాళ్ళ పేర్లు సెలెక్షన్ చేసింది ఆ లిస్టులో ఉండటం. ఇవన్నీ చూస్తే కూడా వ్యవస్థ పూర్తిగా పాడైపోయిందని చెప్పడానికి ఏమాత్రం కూడా అనుమానం లేదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటమే కాంగ్రెస్ కొంప ముంచిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సరే చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవటంలో కొంప ముంచిందా లేదా అనేటటువంటి విషయం పక్కన పెడితే, ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు ఏదో ఒక ఆయుధాన్ని వెతుకుంటుంటారు. ఎదుటి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి అభాండాలు వేయాలి, ఏ విధంగా వేయాలి అనేటటువంటిది. సరే చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణలో వచ్చి ఆయన చేసేది ఏమీ లేదు, ఆయన ఇక్కడ నడిచేది ఏమీ లేదు. ఆయన ఆ రాష్ట్రానికి పరిమితమైనటువంటి వాడు. ఇక్కడ సరే ఇక్కడ కూడా ఆయన పార్టీ గతంలో పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కొంతమంది టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు మీరిపోయినారు, కొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే వాళ్ళు బీజేపీతో విభేదించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత మేలు అవుతుందేమో అందరినీ కలుపుకోవటం వల్ల అనేటటువంటి ఆలోచనతోన ఆ రోజు ఇతర పార్టీలందరినీ కలుపుకొని పోయింది. చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఏదో తీసుకొచ్చి ఆయన ఆధిపత్యం చెలాయించాలని, లేకపోతే ఇక్కడ వచ్చి ఆయన ఇక్కడ ఏదో చేస్తాడనో చేయిస్తాడనో కానీ వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడే చంద్రబాబు నాయుడు వచ్చేసి మళ్ళీ ఏదో చేసేస్తాడు అన్నట్టుగా క్రియేట్ చేసేసారు. అదంతా కూడా అట్లా అబద్ధాలు చెప్పటంలో, ప్రజల్ని మోసం చేయటంలో ఉన్నటువంటి నేర్పరితనం, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నటువంటి ఆ నేర్పరితనంతో ఆ భావన కొంత అయ్యో చంద్రబాబు నాయుడు టీడీపీని కలుపుకున్నందుకు నష్టమైందేమో అనేటువంటి చర్చ కూడా కొంత జరుగుతూ ఉంది. అది కూడా కలుపుకోవటం కూడా కొంత నష్టం చేసింది అనేది. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోయింది, అంటే అధికారంలోకి రాలేదు కాబట్టి అనేక రకాలుగా అన్నీ కూడా మనం ఒకటి ఇది కారణం అయ్యి ఉండొచ్చు, అది కారణం అయ్యి ఉండొచ్చు అని అనుకుంటాం. సరే ఇది కూడా ఒక కారణం అయ్యి, ఇది కూడా కొంత కారణం అయ్యింది, మొత్తం అదే కారణం అని అనను. ఇది కూడా కొంత కారణం అయి ఉండొచ్చు. కొంత ఓటు శాతాన్ని ఏదైతే మనం రాబట్టుకుంటాం అనుకున్నామో అది రాకుండా పోయింది అనేటటువంటి చర్చ కూడా ఉంది. సో అది కూడా కొంత నష్టం చేస్తుంటుంది. కానీ అధికారంలోకి రాకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా అయిపోవడానికి నష్టం చేసిందని అయితే మాత్రం అనుకోవడం లేదు. కొంత నష్టం చేసిండొచ్చు తప్పకుండా. సరే కొన్ని చోట్ల సీట్లు ఇవ్వకుండాల్సింది, మహబూబ్నగర్ జిల్లాలో సీట్లు ఇవ్వకుండాల్సింది. అది కూడా చెప్పాము మేము, సీట్లు మహబూబ్నగర్ జిల్లాలో టీడీపీ బలంగా లేదు, అక్కడ లాభం లేదని కూడా చెప్పడం జరిగింది. సో అట్లా కొన్ని చోట్ల కొంత వాళ్ళకి టికెట్లు ఇవ్వటం వల్ల కూడా అక్కడ కొంత నష్టపోయినాం. కోదండరామ్ టీజేఎస్కి ఇవ్వటం వల్ల కూడా నష్టపోయినాం కొన్ని చోట్ల. ఎందుకంటే వాళ్ళు అసలు పార్టీ పరంగా కూడా వాళ్ళు ఇంకా బలంగా కాలేదు అప్పటికి టీజేఎస్ పార్టీను. సో క్యాడర్ కూడా స్ట్రాంగ్గా కింది స్థాయి నుంచి ఇంకా క్యాడర్ కూడా అంత పెద్ద ఎత్తున క్యాడర్ కూడా ఇంకా వాళ్ళు ఏర్పాటు చేసుకోలేకపోయినాము. సో వీళ్ళందరూ ఏంటంటే కోదండరామ్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించటం. సో మొత్తం కేసీఆర్ కోదండరామ్ గారిని పక్కన పెట్టడం. సో పక్కన పెట్టడమే కాకుండా ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినటువంటి అనేక మాటల్ని కూడా, అనేక విషయాలపైన కూడా కంప్లీట్గా ఆ విషయాలను పక్కన పెట్టేయటం. సో అటువంటివి కొన్ని కోదండరామ్ గారు ఎత్తి చూపటం, మాట్లాడటం, దానివల్ల కొంత ఆయన ప్రభావం ఉండేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా
అది పొలిటికల్ పార్టీగా అంత స్ట్రాంగ్గా కాలేకపోవడం కూడా అది కొంత నష్టం, వాళ్ళ సీట్లు తీసుకున్న నష్టం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఏపీలో కూడా కొనసాగుతుందండి? అది అధిష్టానం నిర్ణయిస్తుంది, అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, ఉంటుందా లేదా అనే విషయం. ఓకే, ఇక్కడ టీడీపీ అంటే చంద్రబాబు వచ్చి వేలు పెట్టాడు ఈ రాజకీయాల్లో, ఏపీ రాజకీయాల్లో మేము కూడా వేలు పెడతామంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు ఆయన ఇక్కడ వేలు పెట్టాడు మేము అక్కడ వేలు పెడతాం అనటం అది వాళ్ళకి తెలియాలి. కానీ ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ గారు చంద్రబాబుతో కలిసిపోవడానికి చాలా ఎంతో పెద్ద ఎత్తున కలిసి మెలిసిపోయాడు కదా. టిల్ ద బీజేపీతో చంద్రబాబు నాయుడు డిఫర్ అయ్యేంత వరకు కూడా కలిసే ఉన్నారు వీళ్ళు. ఇద్దరు అలాయి బలైలు కూడా ఆడుకున్నటువంటి సందర్భం చూసాం, ఇద్దరు చంద్రులు కలిసి. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇది పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రశేఖరరావు గారు కానీ ఇద్దరు చాలా బాగా సఖ్యంగా ఉన్నారు. అంటే ఇరు రాష్ట్రాలు కూడా మనం కలిసి పనిచేద్దాం, కలిసి రెండు రాష్ట్రాల డెవలప్మెంట్ కోసం కలిసి ఒకరికొరం సహకరించుకుందాం అని కూడా మాట్లాడారు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ మాట్లాడతారు. కేసీఆర్ అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒకవేళ టీడీపీతోనే పొత్తు అయి ఉంటే దాన్ని ఇంకో రకంగా ఎంతైనా తిప్పి చెప్పి ఉండేవాడు. సో ఈరోజు ఆయన టీడీపీకి ఆయనకు డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చిందంటే బీజేపీకి సపోర్ట్ చేయడంలో వచ్చింది వాళ్ళిద్దరికి తేడాలు. ఆయన బీజేపీతో డిఫర్ అయ్యాడు, ఈయన బీజేపీతో కలిసి ఉన్నాడు. సో అక్కడనే వచ్చింది ప్రాబ్లం అంతా కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కాంగ్రెస్తో పాటు కలిసి పనిచేశారంటే చంద్రబాబు నాయుడు గారు పనిచేసింది కేసీఆర్కి వ్యతిరేకంగా కంటే ఎక్కువ కూడా బీజేపీకి వ్యతిరేకంగా చేశారు ఇక్కడ. సో ఆ దృష్టితోనే కాంగ్రెస్తో కలిసి వచ్చాడు ఆయన. నేను చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా కలిసి వచ్చిందని నేను అనుకోవటం లేదు. వాళ్ళు చంద్రశేఖరరావు కంటే కూడా వాళ్ళు బీజేపీతో డిఫర్ అయ్యి నేషనల్ పార్టీతో అదర్ నేషనల్ పార్టీతో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కలిశారు తప్ప నేను అనుకోవడం లేదు. వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వచ్చి ఏదో చేద్దామనో, తెలంగాణలో వచ్చి వాళ్ళు అధికారం చెలాయించుదామనో, తెలంగాణలో వచ్చి ఏదో బాగుపడదామనో, ఇక్కడ వచ్చి ఏదో చేద్దామనేటటువంటి ఆలోచన ఎక్కడ కూడా ఉంటుందని నేను అనుకోవడం లేదు నాకు తెలిసింది. ఇప్పుడు ఒకవేళ ఏపీలో కనుక టీఆర్ఎస్ ఎంటర్ అయితే సింగిల్గా పోరాటం చేసే అవకాశం ఉంటుందంటారు, లేకపోతే జగన్ని పవన్ని కలుపుకొని కూటమిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందంటారు? మీ పర్సనల్ ఒపీనియన్. అక్కడ వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు, ఇంకా ఎలక్షన్ దగ్గరకు వస్తుంది చూడాలా. ఒక్కొక్కరి చంద్రబాబు నాయుడిని ఏకాకి చేయాలనుకున్నప్పుడు వీళ్ళందరూ కలిసే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ఒకరి అంటే ఏకాకి చేయాలి అని ఒక బీజేపీతో వీళ్ళందరూ కనుక అండర్స్టాండింగ్ పెట్టుకుంటే వీళ్ళందరూ ఏకమవుతారు. వీళ్ళందరికీ బీజేపీతో అండర్స్టాండింగ్ ఉంటే ఖచ్చితంగా ఏకమవుతారు. బీజేపీతో అండర్స్టాండింగ్ లేదు అంటే డిఫరెంట్గా ఉంటుంది. సో అది కూడా ఇప్పుడు చూస్తున్నంత వరకు అయితే మనకు బీజేపీతో కేసీఆర్ గారికి అండర్స్టాండింగ్ ఉన్నట్టు స్పష్టంగా మనకు కనపడుతూనే ఉంది. ఇక్కడ హైదరాబాద్లో సీట్లు ఓడిపోవటం ఇవన్నీ చూస్తే కూడా ద గేమ్ ప్లాన్లో ఒక భాగం అనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో అసలు క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి లాస్ట్ టైం మనం జిహెచ్ఎం సెలక్షన్స్లో వాళ్ళ ఒక గేమ్ ప్లాన్లో ఇది ఒక భాగం అంతే. అంటే ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ టీఆర్ఎస్ కలిసి లేదు అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఒక ప్రజలకు ఒక మెసేజ్ పోవాలి కదా అని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలను ఓడించైనా సరే బీజేపీతో కలిసి ఉన్నట్టుగా ఆ మెసేజ్ పోకూడదనేటటువంటి దానికి వెళ్ళారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ లక్ష్మణ్ కానీ అదేవిధంగా ఇంకా మిగతా మెయిన్గా కిషన్ రెడ్డి ఆయన ఓడిపోయేటటువంటి అవకాశమే లేదు. సో కిషన్ రెడ్డి ఓడిపోయాడు, అదే చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయాడు. అసలు ఆయన అవకాశమే లేనటువంటి వ్యక్తి ఓడిపోయాడు అంటే అది చాలా ఆశ్చర్యం గురి చేస్తూ ఉంది. ఎందుకంటే అది కావాలని టార్గెట్ చేశారని అక్కడ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడేం రైతు బంధు లేదు కదా హైదరాబాద్లో. సో అదేవిధంగా లక్ష్మణ్ గారు కానీ బీజేపీ వాళ్ళని కూడా ఓడించైనా సరే ఒక మెసేజ్ ఇవ్వాలా అనేటటువంటిది చాలా లోతైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా డీప్ పాలిటిక్స్ ఇక్కడ మోడీ గారు కేసీఆర్ గారు కలిసి ఆడుతున్న నాటకం ఇదంతా కూడా. సో వాళ్ళు లీస్ట్ బాదర్డ్ కదా, ఎమ్మెల్యేలు గెలిస్తేంది పోతేంది, వాళ్ళకి కావాల్సింది పార్లమెంట్ సీటు. సో ఆ పార్లమెంటు సీటు కోసమని వాళ్ళు ఇంతమంది ఎమ్మెల్యేలను ఓడగొట్టైనా సరే రేపు బీజేపీకి లాభం అయ్యేటటువంటి విధంగా
ఏ విధంగా ఉండాలంటేటువంటిది ఒక అండర్స్టాండింగ్. ఎందుకంటే పాపం ఆయన సహకారంతోనే ఈయన అక్కడ అసెంబ్లీని రద్దు చేశాడు, మోడీ సహకారంతోనే ఎన్నికల ముందు తెచ్చుకున్నాడు, మోడీ సహకారంతోనే పెద్ద ఎత్తున ఇదంతా నడుస్తూ ఉంది తనకు. సో అటువంటప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు ఓడించడం అనేది బీజేపీ ఈజ్ నాట్ కీన్. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటేంది పోతేంది, వాళ్ళకి కావాల్సిన ఇది అక్కడ తనకు ఎంపీస్ తనకు వస్తే చాలు, రేపు ఎంపీకి మాకు సపోర్ట్ చేస్తే చాలు సెంట్రల్ గవర్నమెంట్లో అనేటటువంటి దీంట్లో నడుస్తున్నటువంటి రాజకీయం ఇది. ఇది చాలా లోతైన రాజకీయం నడుస్తూ ఉంది. జనాలంతా చూసేదంతా నిజం అనుకోరే, బీజేపీ ఏమైనా మాట్లాడతారే బీజేపీ వాళ్ళు కూడా ఓడిపోయినారు భయ్ అని చెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం. ఎందుకంటే వాళ్ళ మినిస్టర్లను కూడా ఓడించి మమ్మల్ని ఓడించి అని అంటే వాళ్ళ మినిస్టర్లను కూడా ఓడించాడు. సో మా మినిస్టర్లు ఓడిపోతుంది నలుగురని ముందే చెప్పారు, మేమందరం ఓడిపోతున్నామని ముందే చెప్పారు, మా మెజార్టీతో సహా చెప్పారు. అంటే దీనంతా చూస్తే 100% దాంట్లో వాళ్ళ పాత్ర లేదు అని చెప్పడానికి వీల్లేదు. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండబోతున్నారు ఇక మీదట, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇంతకుముందు కూడా గెలిచిన ప్రతిపక్షంలో ఉన్నట్టే కదా, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధమే. అంటే మా ఏమంటారు మా యాక్షన్ ప్లాన్ మా రాతలో ఏముందో తెలియదు కానీ ఫస్ట్ నుంచి కూడా పోరాటమే. నేను ఫస్ట్ కూడా ఓడిపోయాను, పార్లమెంట్ కంటెస్ట్ చేసి, తర్వాత కూడా ఎమ్మెల్యేకి ఒకసారి ఓడిపోయినారు మెజార్టీతో. దాని తర్వాత పోరాటాలు చేసి అధికారంలోకి పోరాటాలు చేసి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచాను. పోరాటాలు చేసినప్పుడు ఫస్ట్ టైం నాకు టికెట్ కోసం కూడా పోరాటమే, ఇండిపెండెంట్గా పోటీ చేశాను. ఆ తర్వాత గెలిచి మంత్రిని అయ్యాను. మంత్రిని అయినప్పుడు కూడా మాకు శాంతి లేదు, అప్పుడు కూడా తెలంగాణ కోసం పోరాటమే. సో ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కూడా ప్రతిపక్షంలో ఉండి పోరాటమే. సో మా లైఫే పోరాటాలతో కూడినటువంటి లైఫ్ ఉన్నట్టుంది. సో ఆ పోరాటాలకు అలవాటు పడిపోయినా నేను. సో ఏం వెనక్కి పోయేది లేదు, ఏ పోరాటానికైనా సిద్ధమే. ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తాం, ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం పైన పోరాటం చేసి ప్రజల వైపు నిలబడి ప్రజల వెంబడి ఉండి ప్రజలకు అండగా ఉంటాం. సో అధికారంతో ఏ రోజు కూడా మేము లాభపడింది లేదు, ఈరోజు అధికారం లేదని బాధపడేది లేదు. 6 ఎంపీ సీట్లు సాధించుకుంటాం మేము, కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా దక్కనేమో అంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అంటే వాళ్ళు అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారేమో. జిహెచ్ఎంసీలో 100 సీట్లు అన్నారు, 99 కొట్టారు. సో ఇప్పుడు 100 సీట్లు అన్నారు, 90కి వచ్చారు. సో మళ్ళీ రేపు 16 అని చెప్పేసి వాళ్ళు అనుకున్న మాట నెగ్గించుకుంటామని అంటే 100% దీంట్లో వాళ్ళ యాక్షన్ ప్లాన్ సక్సెస్ఫుల్గా నడుపుకుంటూ ముందుకు పోతున్నారు. అది యాక్షన్ ప్లాన్ అనేది దొంగతనం బయటపడే వరకు అది అంటే దొంగ దొరికేంత వరకు దొంగ అనలేను కదా, ఆ పరిస్థితుల్లో ఉంది ఈరోజు. ఆ దొంగ ఎప్పుడైనా ఏ రోజు బయటపడక మనదు. దొంగ అనేవాడు, దొంగతనం చేసేవాడు ఏ రోజైనా ఒకసారి ఆ దొంగతనం బయటపడుతుంది. ఆ బయటపడిన రోజు వీళ్ళ విలువలు అనేవి ఆ రోజు ప్రజలకు తెలుస్తాయి. కానీ 16 సీట్లు సాధించుకోవటం అనేది సాధ్యమయ్యే పని అంటారా? హైలీ ఇంపాసిబుల్ అన్లెస్ మళ్ళీ వాళ్ళు ఇట్లాంటి ప్లాన్ చేస్తే తప్ప. వాళ్ళు ఎవరో బాగా కనిపెట్టేట్టున్నారు మరి, అదే ఆ ప్లాన్ ఏదో చాలా కనిపెట్టినట్టున్నారు. చాలా మంది కూడా చెప్తా ఉన్నారు ఈ ఈవీఎం ట్యాంపరింగ్స్ చేసి మిమ్మల్ని గెలిపిస్తామని. అంటే మాకు తెలిసిన వాళ్ళు చాలా మందిని అప్రోచ్ అయినట్టు కొందరు క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆఫర్ చేసి, డిమాండ్ చేస్తే ఇంత డబ్బులు ఇస్తే ఇంత మీకు 100% మీకు విన్నింగ్ చేసి గెలిపిస్తాము, ఈవీఎం ట్యాంపరింగ్స్ చేస్తామని చాలా మందిని అప్రోచ్ అయినట్టుగా కూడా మాకు అందినటువంటి సమాచారం. ఓకే, ఇట్లా వాళ్ళని అప్రోచ్ అయ్యారు, ఇట్లా అడిగారు, ఇట్లా వచ్చి నమ్మలేదు మేము అని చెప్తున్నారు. బట్ సో ఇదంతా చూస్తే సరే ఏదో పెద్ద. మీకు రాలేదండి అలాంటి ఆఫర్? నాకు రాలేదు ఆఫరు. అంటే నేను గెలుస్తానని రాలేదేమో నా దగ్గరికి. ఓడిపోయే వాళ్ళ దగ్గరికి అంతా పోయి ఉన్నట్టున్నారు. ఓడిపోయే వాళ్ళ దగ్గరికి అంతా పోయి వాళ్ళని గెలిపిస్తామని చేసినట్టున్నారు. మరి టీఆర్ఎస్ని ఢీ కొట్టాలంటే మీరు, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డి మీరంతా కూడా లోక్సభకి పోటీ చేయాలి ఖచ్చితంగా అనే టాక్ వినిపిస్తోంది. సో ఇప్పుడు ఇంకా ఏం మాట్లాడలేదు. మా అధిష్టానం ఇంకా ఇక్కడ అంటే సిఎల్పి మీటింగ్ కానీ ఇంకా ఏఐసిసి నుంచి ఎవరైనా కానీ ఇంతవరకు తొందరలో ఈ వీక్లో అంటే అక్కడ మధ్యప్రదేశ్ ఆ ఎలక్షన్ల 3 రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, అక్కడ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం, అక్కడ క్యాబినెట్ల కూర్పు, దాంట్లో అంతా కొంచెం బిజీగా ఉన్నారు. సో ఇక్కడ దాని తర్వాత ఇక్కడ దృష్టి పెట్టే అవకాశం ఉంది. బట్ ఇక్కడ కూడా పార్లమెంట్ ఎలక్షన్లు తొందరలోనే జరగబోతున్నాయి కాబట్టి సో సరైనటువంటి అభ్యర్థులను తొందరగా నిర్ణయం చేస్తే దానివల్ల మనకు అంటే మంచి గెలిచేటటువంటి అవకాశాలు
ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో సరే కేసీఆర్ ఏ విధమైనటువంటి ఇవి చేశాడు, ఏ విధమైనటువంటి మ్యానిపులేషన్ చేశాడు, ఈవీఎంని మ్యానిపులేషన్ చేశాడు, మేము డిమాండ్ చేస్తున్నది కూడా బ్యాలెట్ పెట్టాలని, పేపర్ బ్యాలెట్ పెట్టాలని డిమాండ్ చేయడం కూడా ఈ పార్లమెంట్కి పేపర్ బ్యాలెట్ పెట్టాలి. మళ్ళీ ఇక్కడ 16 సీట్లు వస్తాయని ఈవీఎం ట్యాంపరింగ్స్ చేసినటువంటి ఒక ప్లాన్తోనే మళ్ళీ వాళ్ళు ఇన్ని సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు. సో 100% నేషనల్ రేపు జరిగినటువంటి ఎన్నికలు బిట్వీన్ మోడీ అండ్ రాహుల్ గాంధీనే ఉండబోతున్నాయి. సో ఆ మోడీ అండ్ రాహుల్ గాంధీతో మధ్యలో ఉండబోతున్నాయి కాబట్టి మోడీకి మద్దతుగా ఉండి కేసీఆర్ గారు ఇక్కడ కూడా కుట్ర చేసేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో దీన్ని బట్టి ఇక్కడ మేము ఖచ్చితంగా పేపర్ బ్యాలెట్ పెట్టాలి పార్లమెంట్కి అనేది మా డిమాండ్. సో పార్లమెంట్కి ఖచ్చితంగా పేపర్ బ్యాలెట్ పెట్టాలి. విదేశాల్లో కూడా అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో అంత సాఫ్ట్వేర్ డెవలప్డ్ అయినటువంటి కంట్రీలోనే ఈరోజు ఆ ఈవీఎంలలో అవకాశాలు ఉన్నటువంటి ట్యాంపరింగ్ అవకాశాలు ఉన్నాయనే వాళ్ళు పేపర్ బ్యాలెట్ జరుపుతూ ఉన్నారు. సో ఇంత చిన్న దేశం మన దేశంలో పేపర్ బ్యాలెట్ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయడానికి అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం లేదు. నిజంగానే వాళ్ళు ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళైతే ఓటు హక్కుని ఎవరి ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకున్నటువంటి వాళ్ళు నేను వేసిన ఓటు కరెక్ట్గానే వేశాను, కరెక్ట్ నేను వేసిన వాళ్ళకి పోయిందని చూసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ఆ మీటర్ నొక్కుతున్నాం, ఆ వీవీప్యాట్లోనే పెద్ద ఎత్తున మోసం ఉందని చెప్తున్నారు. ఏవైతే వీవీప్యాట్లో మనం ఓటు వేస్తే కనపడే సింబల్ ఏదైతే ఉందో లోపల రోల్ అయ్యేటటువంటి పేపరే కట్ కావడం లేదు. ఓన్లీ కొన్ని ఎక్కడ కట్ కావాలో ఎప్పుడు కట్ కావాలో దాని విధంగా కట్ చేసేటటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో వీవీప్యాట్లో చాలా పెద్ద ఎత్తున మోసం జరిగింది. అవన్నీ బయట పెడితేనే మీరు మోసాలు బయట పెట్టగలము, కొంతమంది నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకనే మేము అడుగుతున్న డిమాండ్ ఏంటంటే ఇప్పుడు పేపర్ బ్యాలెట్ పెట్టాలి పార్లమెంట్కి పేపర్ బ్యాలెట్ పెట్టి ఎన్నికలు జరపాలి. ఓకే, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారా? అసలు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది నిజంగా వాళ్ళకు ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం ఉంటే చెయ్యాలి. ప్రజల యొక్క డిమాండ్ని గౌరవించాలి, పొలిటికల్ పార్టీస్ యొక్క డిమాండ్ని గౌరవించాలి. ఈరోజు మోడీ గారు అంటున్నారు కదా, ఇప్పుడు నిజంగా వాళ్ళు అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామని చెప్పడానికి ఈ పేపర్ బ్యాలెట్ పెడితే నష్టమే ఉంది. వాళ్ళు ఎందుకు వెనక్కిపోవాల్సినటువంటి అవసరం లేదు కదా, వెనక్కిపోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ సో ట్రాన్స్పరెంట్ వై యు ఆర్ వరీడ్? అవసరం ఏముంది, భయపడాల్సిన అవసరం ఏముంది? పేపర్ బ్యాలెట్ అయితే ఏముంది, ఈవీఎం అయితే ఉంది, ఏదైతే ఉంది, ప్రజలు ఏది కోరుకుంటున్నారు దాని ప్రకారం పోండి. ఈరోజు ప్రజలంతా అదే అడుగుతున్నారు, అమ్మ బ్యాలెట్ పెట్టించండి, ఈ మిషన్లు వద్దు అంటున్నారు పబ్లిక్ అంతా కూడా. సో మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం, పేపర్ బ్యాలెట్ పెట్టాలి పార్లమెంట్ కానీ. ఇప్పుడు ఇవన్నీ కూడా కోర్టులో వేసిందో దాని పాటుగా ఈవీఎంస్ కాకుండా రేపు పార్లమెంట్కి పేపర్ బ్యాలెట్ పెట్టాలని కూడా మా డిమాండ్ ఉంది. ఓకే, ఇప్పుడు 3 రాష్ట్రాల్లో గెలుపుతోటి రాహుల్ గాంధీ మరింత స్ట్రాంగ్ అయ్యారని భావించవచ్చా? ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు ఆ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవటం, సో అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మోడీ పైన నమ్మకాన్ని ప్రజలు పోగొట్టుకోవటం, వాళ్ళు ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ మోడీ పైన ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి యంగ్స్టర్స్ కానీ మామూలుగా చాలామంది కూడా ఎవరిని తట్టినా కూడా ఏదో చేస్తారు, ఏదో మార్పు వస్తుంది ఈ దేశంలో అని చెప్పి భావించారు మోడీ ప్రధానమంత్రి అయితే. బట్ ఈరోజు దానికి భిన్నంగా ఈరోజు మోడీ పాలన ఉండడం కూడా అందరినీ నిరాశపరిచింది, దేశవ్యాప్తంగా అందరినీ కూడా నిరాశపరిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు డెఫినెట్గా వాళ్ళు రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉన్నారు. సో రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ సింగిల్గా అధికారంలోకి రాకపోవచ్చు, మిగతా అన్ని ప్రాంతీయ పార్టీలు అన్నిటితో కలిపి యూపీఏ 1 ఏ విధంగా ఆ రోజు ఫామ్ అయిందో మళ్ళీ ఆనాటి పరిస్థితులు ఈరోజు మళ్ళీ అలానే కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా అధికారంలోకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అండ్ అలయన్సెస్ కలిసి వస్తాయనేటటువంటి ఆలోచన భావన మాకంతా కూడా ఉంది. ఇది కొంచెం పాజిటివ్ వేవ్స్ ఉన్నట్లున్నాయి చూస్తుంటే 3 రాష్ట్రాలు. డెఫినెట్గా తెలంగాణలో కూడా మంచి రిజల్ట్సే ఉంటాయి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో వాళ్ళు ఏ విధమైనటువంటి కుట్రలకు పాల్గొని ఏ విధమైనటువంటి ట్యాంపరింగ్లు చేసి ఏ విధమైన గెలిపే లక్ష్యంగా ఓటమి చెందే వాళ్ళందరి మీద ఒక నిఘా పెట్టుకొని వాటిని ఏ విధంగా గెలిపించుకోవాలని వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్స్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. బట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రజలు మరి ఈవీఎంస్ ఇవన్నీ మళ్ళీ ఇలాంటి ట్యాంపరింగ్ జరిగితే తప్ప 100% కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుస్తున్నటువంటి నమ్మకం కూడా ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎక్కడ ఫెయిల్ అయ్యాడని మీరు చెప్పబోతున్నారు మోడీని?
పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అని అంటే ఆయన అనుకున్నవన్నీ కూడా ఏవి నెరవేర్చలేకపోవటం. ఎంప్లాయ్మెంట్ మెయిన్గా యూత్కి అంతా ఎంప్లాయ్మెంట్ ప్రామిస్ చేశారు, ఎక్కడ కూడా యూత్కి ఎంప్లాయ్మెంట్ రాకపోవడం ఒకటి. ఫైనాన్షియల్ క్రైసిస్లో ఈరోజు భారతదేశాన్ని చూస్తే ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నట్టు మనకు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఎక్కడ కూడా మాటలు తప్పితే చేతల్లో ఎక్కడ కూడా భారతదేశం ప్రపంచ దేశాల మధ్యలో పక్కలో ఉన్నటువంటి భారతదేశం ఈయన పబ్లిసిటీ తప్పిస్తే ఎక్కడ ఈరోజు ఆ పరిస్థితులు లేనట్టు కనిపిస్తూ ఉంది. సో అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఈ నోట్ బందీ చేసిన తర్వాత కానీ, నోట రద్దు తర్వాత కానీ ఈయన వేల కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కొలగొట్టడం కానీ, వాళ్ళు విచ్చలవిడిగా బ్యాంకులను దోచుకోవటమే కానీ, అరికట్టలేకపోవటం కానీ, ఇవన్నీ అనేక అంశాలు ఉన్నాయి ఈరోజు ఆర్థిక వ్యవస్థనే కానీ, దేశ ఆర్థిక వ్యవస్థనే కానీ. సో ఈయన కొంచెం సెంటిమెంటల్గా జనాల్లోకి అప్పుడప్పుడు పోయి సెంటిమెంట్గా ఏదో భారతదేశం సెంటిమెంట్ని తీసుకురావడానికి ఏదో తను ఒక్కడే ఈ భారతదేశం మీద ప్రేమ ఉన్నవాడిగా, మిగతా వాళ్ళంతా పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్నవాడు వాడిగా అప్పుడప్పుడు ముద్రలేస్తుంటాడు. సో అటువంటి మాటలు కూడా మన కేసీఆర్ లానే వాళ్ళ సెంటిమెంట్ అప్పుడప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటాడు మోడీ గారు. సో ఇవన్నీ అయినప్పటికీ కూడా ప్రజల లోపల మటుకు మోడీ ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల అకౌంట్లలో వేస్తామని చెప్పారు. బ్లాక్ మనీ ఉంది, విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీని అంతా ఇండియాకి రప్పిస్తాం, ప్రతి ఒక్కరికి బీద వాళ్ళకంతా 15 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తామన్నారు. ఇప్పటిదాకా నోట్ రద్దు అయిపోయింది, బ్లాక్ మనీ రాలేదు, ఏమీ రాలేదు, కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడలేదు. ఈరోజు పత్రికల్లో చూస్తే ఏదో వాళ్ళ ప్రయత్నం జరుగుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎన్నికల ముందు ఆయన కూడా ఏదో ప్లాన్ చేస్తున్నాడా మరి ఏమో తెలియదు. సో ఇవన్నీ కేవలం ఓట్ల జిమ్మిక్కలు కాకుండా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని, భారతదేశాన్ని, ఈ యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను నిలకడగా ఉంచి అందరి జీవితాల్లో ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తేవడానికి, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి, బీదరికంలో ఉన్నటువంటి వాళ్లకు భరోసా ఇవ్వటానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటటువంటి ఒక తపన ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం పథకాలు అనౌన్స్ చేయటం, ఆ పథకాల ద్వారా ఎన్నికల ముందు ఏదో ఇది ఫ్రీ అది ఫ్రీ అని చెప్పటం, ఆ ఓట్లు రాబట్టుకోవటం, ఆ తర్వాత వాళ్ళని నిర్లక్ష్యం చేయటం, అది కాదు కావాల్సింది. బీదవాళ్లకు సంక్షేమ పథకాలు అందించి వాళ్ళకు ఆసరగా నిలబడ్డమే కాకుండా, అండగా నిలబడ్డమే కాకుండా శాశ్వతంగా వీటన్నిటిని కూడా ఏ విధంగా అధిగమించాలి అనేటటువంటి ఆలోచన చేయాల్సినటువంటి సమయం దాటిపోయింది. ఇంకా పథకాలు పేరు చెప్పే ప్రజలని మోసం చేయించడం తప్ప వాళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా వాళ్ళని ఆర్థిక స్తోమతను పెంచుతాం, ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ అనే వాటికి ఆధారపడకుండా వాళ్ళ లైఫ్ని మెరుగుపరుచుతాం అనేటటువంటి ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. సో ఆ దిశగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అలయన్సెస్ రేపు ఆ దిశగా పయనిస్తారని నేను భావిస్తా ఉన్నాను. ఈ రాఫెల్ స్కామ్ కూడా ఎంతవరకు వాళ్ళకి మైనస్ అయ్యే అవకాశం ఉంది బీజేపీ గవర్నమెంట్కి? ఖచ్చితంగా రాఫెల్ స్కామ్ ద్వారా వాళ్ళు చేసిన నిన్న వాళ్ళు మాట్లాడినటువంటి కోర్టుకే తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తుంటే దిగజారిపోయింది బీజేపీ పార్టీ ప్రతిష్ట, పూర్తిగా దిగజారిపోయింది. తప్పకుండా వాళ్ళు ఆ రోజు అవినీతి రహిత ప్రభుత్వం అన్నారు, అవినీతి రహిత దేశాన్ని చేస్తామన్నారు. ఈరోజు అవినీతితో కూరుకుపోయినటువంటి దేశం అయిపోయింది. అవినీతిలో అంటే మునిగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనపడతా ఉంది. సో దీనికి సరైనటువంటి సమాధానం ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ ఉంది. సో తప్పకుండా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో కానీ. ఇప్పుడు రాష్ట్రంలో అయితే మార్పు ఆశించినా కానీ ఆ మార్పు అనేది ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ప్రభుత్వం కొనసాగటం వల్ల ఈ రాష్ట్రంలో ఐ డోంట్ థింక్ ఎనీ మార్పు వస్తుందని, ఇంకా ప్రజల లోపల ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తారు, ఏ విధమైనటువంటి ఇక్కడ కేవలం లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టేసి లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద అప్పులు మోపటం తప్పితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రగతి అయితే మరి మాకేం కనిపించడం లేదు. సో చూద్దాం, ఒక మంచిని ఆశిద్దాం. దేశ భవిష్యత్తు అయినా కనీసం ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఈ దేశంలో ప్రభుత్వాన్ని మారుస్తారని చెప్పి ఆశిద్దాం. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ అని రాహుల్ గాంధీ అంటున్నారు. ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ మీకు? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసి చూపించింది.
2008లో కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ చేయటమే కాకుండా గిట్టుబాటు ధరలు కల్పించింది. రైతులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పించింది, 0 వడ్డీ కూడా రుణాలు ఇప్పించింది. సో అనేక రైతు సంక్షేమ పథకాల వైపు కాంగ్రెస్ పార్టీ ఆనాడు కూడా చేసింది. ఈనాడు కూడా ఆ రైతుకు అండగా నిలబడాలనేటటువంటి ఆలోచనతోనే ఈరోజు కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ఆలోచనలు ఉన్నాయి. సో తప్పకుండా ఈరోజు మొన్న జరిగినటువంటి 3 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే రుణమాఫీ అక్కడ ఫస్ట్ సిగ్నేచర్ వాళ్ళు రుణమాఫీ పైన పెట్టారు. మొట్టమొదటి సంతకం ఆ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, రాజస్థాన్లో కానీ మొట్టమొదటి సంతకం రుణమాఫీ పైనే సంతకం పెట్టి రైతు రుణమాఫీ చేశారు. ఇక్కడ మన రాష్ట్రంలో మటుకు మొట్టమొదటి సంతకం ఎలాంటి ఫైల్ మీద పెట్టలేదు. ఇక్కడ మొట్టమొదటి డిసిషను తన కొడుకుని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారేమో. సో ఈరోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క సంక్షేమం, రైతుల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి పార్టీ కాబట్టి దానికే ప్రాధాన్యత ఇచ్చి మొట్టమొదటి సంతకం చేసింది. సో దేశవ్యాప్తంగా కూడా రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఆ రకమైనటువంటి రైతు సంక్షేమ నిర్ణయాలు, యువత సంక్షేమ నిర్ణయాలు, ప్రజా సంక్షేమ నిర్ణయాలే ఉండబోతున్నాయి. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు కదా, ఇక ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉందంటారా? అది కేసీఆర్కి తెలియాలి. అది వాళ్ళ ఇంటి సమస్య. అది కేసీఆర్కి తెలియాలి. కొడుకుని ముఖ్యమంత్రి చేస్తాడా లేక తనే ముఖ్యమంత్రిగా ఉంటాడా, అది ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్లో వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు, ముఖ్యమంత్రిని ఎప్పుడు చేయాలనుకున్నాడు, ఏ విధంగా ఎట్లా ప్రాజెక్ట్ చేయాలనుకున్నాడు అనేది అది వాళ్ళకున్నటువంటి యాక్షన్ ప్లాన్లో భాగంగానే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు. సో అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ఆ రకంగా ఇంప్లిమెంట్ చేసి దాన్ని చేసుకుంటారు. సరే ఎప్పుడు అవుతారు అనేది అది కేసీఆర్ గారే చెప్పాల్సి వస్తుంది. అంటే కొడుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడానికి రీజన్ అయిన దేశ రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అవుతారు, నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకొని వాళ్ళతో ముందుకెళ్తారు, అక్కడ పీఎం అయ్యే అవకాశం ఉంది అని కూడా కొంతమంది అంటారు. ఇవన్నీ కూడా సమయమే, కాలానుగుణంగానే ఇవన్నీ తెలుస్తాయి. సరే ఎవరు ఊహ వారి యొక్క ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన ఆలోచనలు ఏంటో, వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటో, ఆయన ఉన్నటువంటి ఇదేంటో తెలియాలి, వాళ్ళకే తెలియాలి. బట్ ఏదున్నా సమయమే, దీనికి అంత పెద్ద దూరం కూడా లేదు. ఒక 6 నెలలు చూస్తే అన్నీ తెలిసిపోతాయి. 6 నెలల్లో అన్నీ బయటపడిపోతాయి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది దేశంలో, ఏం జరుగుతుంది అనేది ఒక 6 నెలలు ఓపిక పడితే అన్నీ తెలిసిపోతాయి. చిరంజీవి మీ పార్టీకి రిజైన్ చేశారా అండి, కొనసాగుతున్నారా? అది కాంగ్రెస్ అంటే ఇప్పుడు చిరంజీవి గారి అంశం అంటే తెలంగాణలో లేరు కదా చిరంజీవి. పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? రిజైన్ ఏం చేయలేదు నాకు తెలిసి, కొనసాగుతున్నారు. ఇక్కడ ఆయన పార్టీలో రిజైన్ చేసినట్టుగా మాకు సమాచారం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారు, ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు మీరు? ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటాం, ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తాం, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలయ్యేలాగా చూస్తాం, ప్రజల పట్ల, ప్రజల యొక్క హక్కుల పట్ల, ప్రజల యొక్క స్వేచ్ఛ పట్ల ఎక్కడ ప్రభుత్వం అణచివేయాలని చూసినా దానిపైన పోరాటాలు చేస్తాం. పోరాటమే మా జీవితం అలాగ అయిపోయింది కాబట్టి పోరాటాలే ఇవి ఉంటాయి. సో అధికారంలో ఉన్నప్పుడు పోరాటం చేసాం, లేనప్పుడు పోరాటం చేస్తున్నాం. మీ ఫ్యామిలీ విషయాలు షేర్ చేయండి కొన్ని. మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఎవరు రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్ లేదా? నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయికి ఏం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. సో రెండవ అమ్మాయి శృతి, పెద్ద అమ్మాయి పేరు శ్రవంతి, మూడవ అమ్మాయి పేరు స్నిగ్ధ. సో సెకండ్ డాటర్కి, థర్డ్ డాటర్కి ఇద్దరికి ఇంట్రెస్ట్, పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్. సో ఎప్పుడు పొలిటికల్గా వాళ్ళు ఫాలో అవుతుంటారు, అన్ని పొలిటికల్ న్యూస్ ఫాలో అవుతుంటారు. ఇది అక్కడ స్టేట్లో, సెంటర్లో ఏం జరుగుతూ ఉందో అవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. సో చిన్నామి యూత్ కాంగ్రెస్లో ఉంది, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉంది స్టేట్లో. సో ఆమె మొన్న ఎలక్షన్లో కూడా 2 కూతుళ్ళు పార్టిసిపేట్ చేశారు, 2 కూడా క్యాంపెయిన్ చేశారు. రెండవ పాప చేసింది ఆమె కొంత మధ్యలో కొంచెం బాగాలేకుండింది, లెగ్ ప్రాబ్లం ఉండింది, లెగ్ చిన్న నీళ్ళు ఏదో అయిపోయి తనకు అంత ఎక్కువ క్యాంపెయినింగ్ చేయలేకపోయింది. బట్ అయినా కూడా చేసింది తను. చిన్నామె ఎక్కువ అక్కడ నా దగ్గరే ఉంది, మొత్తం తను క్యాంపెయిన్ చేసింది. సో తను ఇద్దరికి ఉంది పొలిటికల్ ఇంట్రెస్ట్. బట్ వాళ్ళు ఇప్పటికిప్పుడు ఏదో పదవులు అయిపోవాలి, పదవులు వచ్చేయాలి, మేము ఏదో అనేటటువంటి లేదు, చేయాలా. వాళ్ళకి కూడా అంటే పబ్లిక్లో ఉండాలి, అన్ని ఇష్యూస్ తెలుసుకోవాలి, అన్ని దీంట్లో ఉన్నారు. ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు ఏదో మాకు
పదవులు కావాలి, పోస్టులు కావాలి అనే దీంట్లో లేరు. దే వాంట్ టు సర్వ్, పాత సర్వీస్ చేయాలనే దీంట్లో ఉన్నారు. తరం రాజకీయ నాయకులందరూ ఓడిపోయారు. ఇక కొత్త తరానికి మీరంతా దూరం అయినట్లే అనుకోవచ్చా? అంటే దూరం అవడానికి ఏం లేదు. దూరం అవడానికి ఏముంది, ప్రజల్లో ఉన్నంత కాలం దూరం అవ్వటం అనేది ఏమి ఉండదు. సరే, ఇంకా దూరం అయ్యేంత టైం మాకు రాలేదని అనుకుంటున్నా. ఇంకో 10 years సర్వీస్ చేయగలను. ఇంకో 10 సంవత్సరాలు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు నా విషయానికి వస్తే ఇంకో 10 సంవత్సరాలు సర్వీస్ చేయగలను. అంటే ఐ మీన్ నా హెల్త్ సహకరించినంత వరకు చేయగలను. ఇప్పటికైతే ఆ ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏమైనా టీఆర్ఎస్లో జాయిన్ అవ్వమని ఆఫర్స్ ఏమైనా వచ్చాయండి? రిక్వెస్ట్ చేశారా? ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. అప్పుడు చేశారు, ఇప్పుడు అదే ఒకసారి వచ్చింది, లాస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు వచ్చిందని. ఇప్పుడేం లేదు. ఓకే. ఈ బండ్ల గణేష్ లాంటి ఆయన కమేడియను, ఆయనకి రాజకీయంగా పెద్ద నాలెడ్జ్ లేదు అని అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పార్టీ అధికార ప్రతినిధిగా చేశారు. దానివల్ల మైనస్ అవుతుంది కాంగ్రెస్కి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళ పార్టీలో ఒకరెవరు ఒక్కొక్క రకం ఉంటారు. ఇప్పుడు బండ్ల గణేష్ అధికార ప్రతినిధి చేశారు, దానివల్ల నష్టం వచ్చింది అని అంటే అది అట్లాంటి సిల్లీ డైలాగ్. ఒకరి వల్ల పార్టీకి నష్టం ఏదే ఉంటుంది, అంత నష్టం చేయగలిగేటటువంటి వ్యక్తి కూడా కాదు కదా ఆయన. గద్వాల కోటలో మీ జెండా ఎప్పుడు ఎగరబోతుంది? ఖచ్చితంగా జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా. అంటే ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన అక్కడ మేము లేవని కాదు. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడు పైనే ఉంటుంది, దానికి ఏమో ఇది లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది మీకు బినామీలు ఉన్నారని కూడా కొంతమంది ఆ మధ్యన కామెంట్స్ చేశారు, అది నిజమేనండి? ఫిల్మ్ ఇండస్ట్రీలో మాకు బినామీ? నాకు అలాంటిది ఏం లేదు. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీతో మీకు సంబంధాలు లేనట్టున్నాయి నాకు తెలిసినంత వరకు. నాకు అసలు టచ్ లేదు. ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు నేను చాలా తక్కువ, అంటే మీన్ ఆ సినిమాల మీద కూడా నాకు అంత పెద్ద అప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్గా లేకపోతే, బట్ వాళ్ళ ఇష్యూస్ అన్నీ ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడేదాన్ని అంతవరకు తప్ప నాకు సినిమాల పైన అంత పెద్ద టచ్, అంత పెద్ద ఎక్కువ టచెస్ కూడా లేవు నాకు ఎవరితో. ఓవైసీ జగన్కి డైరెక్ట్గా మద్దతు పలికారు, ఇది అక్కడ చంద్రబాబుకి ఏమన్నా నెగిటివ్ అయ్యే అవకాశం ఉందంటారా ఏపీలో? ఇప్పుడు వెళ్ళి చాలా పర్సనల్గా ఒకప్పుడు మంచి స్నేహితులే కదా ఓవైసీ గారును అండ్ చంద్రబాబు గారున. రాజకీయాల్లో ఎప్పుడు మిత్రులు అవుతారో ఎప్పుడు శత్రులు అవుతారో తెలియదు. ఈరోజు ఆయన కమెంట్ చేసి ఉండవచ్చు, రేపు మళ్ళీ మిత్రులు కూడా మారవచ్చు, మనం చెప్పలేము. వారి యొక్క కమెంట్స్ పైన మనం ఇతరులు మాట్లాడడం కూడా అంత కరెక్ట్ కాదేమో. వాళ్ళు ఎప్పుడు శత్రువులు అవుతారో ఎప్పుడు మిత్రులు అవుతారో, మధ్యలో మాట్లాడిన వాళ్ళు చెడ్డగా అయిపోతారు. ఇక లోక్సభలో కూడా టీఆర్ఎస్ ఇదే జోరు కొనసాగిస్తుంది అనుకుంటున్నారా? నేను అనుకోవటం లేదు. ఖచ్చితంగా దేశంలో ఈరోజు రాహుల్ గాంధీ గారికి, మోడీ గారికి జరుగుతున్నటువంటి ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక. సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఇక్కడ ఆయన ఆ పార్లమెంట్ ఎన్నికలు ఆ విధంగా జరుగుతాయనే ఉద్దేశంతోనే ముందస్తుగా పోయినాడు ఎలక్షన్లకి. ఇప్పుడు రేపు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆయన ఇప్పటి నుంచి ఒక స్ట్రాటజీ ఏం చేశాడంటే, మనం కేంద్రంలో అంటే మనం కేంద్రం మీద డిపెండ్ కాకుండా మన నిర్ణయాలు మనమే తీసుకునేలాగా ఉండాలి. రిజర్వేషన్స్లో కానీ ఇతర అంశాలపైన కానీ మనకు కేంద్రం నుంచి ఫండ్స్ వచ్చే విషయంలో కానీ మన రెవెన్యూ మనమే ఖర్చు పెట్టుకుంటట్టు ఉండాలి, మనది మనమే చేసుకుంటుండాలి, మన మీద ఎవరి అధికారం కూడా ఉండకూడదు, ఎవరిది పెత్తనం మన పైన ఉండకూడదు అనేటటువంటి డైలాగ్స్ తను స్టార్ట్ చేశారు. సో ఆ డైలాగ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన ఏంటంటే, ఆయన ఈ డైలాగ్తో రేపు మళ్ళీ ఎన్నికలకు పోయి అయ్యో మనకు ఈ సీట్లు వస్తేనే మనం అక్కడ చేయగలుగుతాము అనేటటువంటిది మళ్ళీ ఒకటి క్రియేట్ చేయాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. అంటే ఎత్తులు ఎంతసేపు ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఎత్తులు వేసి ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ఎత్తులతోనే ఆయన సాగుతున్నారు. ఎన్నికల్లో రేపు పార్లమెంటులో కేసీఆర్ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉన్నాడు, ఏం సాధించాడు? ఈ 5 ఏళ్ళు పార్లమెంట్లో వాళ్ళకి అత్యధికంగా స్థానాలే ఉన్నాయి. పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం ఇక్కడి నుంచి. ఇక మిగతా స్థానాలన్నీ వాళ్ళే కదా, అసదుద్దీన్ ఓవైసీ అయినా బీజేపీ అయినా మిగతా వాళ్ళే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళే స్థానాలన్నీ. సో వాళ్ళు ఈ 4.5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు సాధించింది ఏముంది? ఈ 4.5 ఏళ్ళు సాధించిన వాళ్ళు రేపు 5 ఏళ్లలో ఏం సాధిస్తారు? ఈ 4.5 ఏళ్లలో ఏమి సాధించలేనటువంటి కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రేపు మాకు 16 సీట్లు గెలిపించండి మేము ఏదో చేస్తామనేటటువంటి విధంగా అంటే ఈ 4.5 ఏళ్ళ అధికారం మీకే ఇచ్చారు, పైన మోడీ ఉన్నారు, మోడీకి మీరు వంత వాడుతూనే ఉన్నారు, మోడీకి జీఎస్టీకి మద్దతు ఇచ్చారు, మోడీకి నోటబందీకి నోట రద్దుకు మద్దతు ఇచ్చారు, అన్ని రకాలుగా మోడీకి మద్దతు ఇస్తూనే పోయారు, మోడీ మీకు మద్దతు ఇస్తూనే వచ్చారు. మీరు ముందస్తు ఎన్నికలు పోతానంటే ముందస్తు ఎన్నికలు పంపించారు మోడీ గారు మిమ్మల్ని. సో అన్నీ మీకు ఒకరికొకరికి అండర్స్టాండింగ్తోనే మీరు పోతున్నారు, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ. మరి ఈ 4.5 ఏళ్లలో మీకు రానిది ఈ వచ్చే 5 ఏళ్లలో జరిగేది ఏంటి అని అడుగుతున్నాను. ఓకే. సో ఇదంతా కూడా జస్ట్ జిమ్మిక్స్. ఎలక్షన్లలో మళ్ళీ తమ సీటు గెలుచుకోవడానికి మాట్లాడేటటువంటి జిమ్మిక్సే కానీ ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు రావాల్సినటువంటి పార్టీ బీజేపీకి కాంగ్రెస్కు జరుగుతున్నటువంటి పోటీ. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. బీజేపీ మద్దతుగా ఉండి 4.5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఏమి తీసుకొచ్చారు? కాళేశ్వరానికి జాతీయ హోదా తేలేకపోయినరు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తేలేకపోయినరు, ఇరిగేషన్ ప్రాజెక్టుకు నిధులు రాబట్టలేకపోయినరు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని తేలేకపోయినరు, గిరిజన యూనివర్సిటీని తేలేకపోయినరు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తేలేకపోయినరు. మరి ఏమీ చేయలేదు 4.5 ఏళ్లలో. మరి రేపు వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ ఏమి చేస్తా అని చెప్తే మీరు ఏమి చేస్తారని చెప్పి మీరు ఆశించి ఆయనకు ఓటేస్తారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విభజన చట్టంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి. సో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా? జాతీయ పార్టీలో రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు జాతీయ ఎన్నికలు. సో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం వల్ల తెలంగాణకు లాభం జరుగుతుంది, కానీ టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం వల్ల కానీ బీజేపీ గెలిపించడం వల్ల కానీ ఎలాంటి లాభం జరగదు. ఓకే. ప్రజలందరూ కూడా ఈ విషయాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మాట చెప్తే ఆ మాటల్లో మాయ మాటల్లో పడిపోకుండా ఆలోచించాల్సినటువంటి సమయం కూడా ఉంది. ఇది కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి రావడానికి జరగబోతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఆ దిశగా అందరి ఆలోచన ఉండాలి. కంప్లీట్ టీఆర్ఎస్ ఆలోచననే పక్కన పెట్టాలి. జాతీయ పార్టీల గురించి ఆలోచన చేయాలి. బీజేపీ రావాలా కాంగ్రెస్ రావాలా కేంద్రంలో, ఆ రెండే డిస్కషన్ జరగాలి. టీఆర్ఎస్ పార్టీ గురించి ఇక్కడ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండకూడదు. ఓకే. అయిపోయింది. ఒక రాష్ట్రాన్ని పాలించే అధికారం ఏ విధంగా దొడ్డిదారిన కట్టబెట్టారా, ఏ దారిన కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. వచ్చాడు అధికారంలోకి, ఉంటాడు ఇక్కడ. కానీ ఈయనను కట్టడి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కేంద్రం ద్వారా. ఈయన విచ్చలవిడిగా రాష్ట్రాన్ని అప్పులు తీసుకొచ్చి విచ్చలవిడిగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి ఎవరిని కూడా గొంతెత్తకుండా అణిచివేతే ధోరణిలో పనిచేసినటువంటి తీరు ఏమాత్రం కూడా ఇది ఏమంటారు ఆహ్వానించదగినటువంటిది కాదు, ఇటువంటి పరిణామం కాదు. సో తెలంగాణలో అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందా అని ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితిని అసలు ఆ విధమైనటువంటి ఆలోచించే పరిస్థితి తెలంగాణలో ఉండకూడదు. ఏదో కొందరికి మేలు జరుగుతుంది, కొందరికి అధికారం నడుస్తుంది, మేము అనుకున్నది జరుగుతుంది, మేము అనుకున్నది నడుస్తుంది కాబట్టి ఇతరులు ఏ విధంగా ఏం పోయినా పర్వాలేదు అనేటటువంటి రాష్ట్రం ఉండాలని తెలంగాణ కోరుకోలేదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి తెలంగాణలో స్వేచ్ఛ ఉండాలి, ప్రతి ఒక్కరికి ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నాం. కానీ ఈరోజు ప్రతిపక్షం ఉన్నవాడు ప్రశ్నించడానికి వీలు లేదు, ప్రతిపక్షంలో ఉన్నవాడికి పనిచేయడానికి వీలు లేదు. ఈరోజు వచ్చినటువంటి పత్రికలో ఒక వార్త వచ్చింది, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట అధికారుల ద్వారా పనులు చేపిస్తాం, ఆ ఎమ్మెల్యేలు చచ్చినట్టు వచ్చి టీఆర్ఎస్ అన్న చేరాలి, లేకపోతే ఊరుకనన్నా ఉండాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట పనులు చేయడానికి వీలు లేదు, వాళ్ళని గౌరవించడానికి వీలు లేదు, వాళ్ళని హ్యూమిలియేట్ చేయాలి అనేటటువంటి ఒక తీరు ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉందంటే అసలు ఎందుకు తెలంగాణ వచ్చినట్టు? ఆడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వాళ్ళ ఆంధ్ర వాళ్ళ, ఈడ ఉన్న ముఖ్యమంత్రి ఏమన్నా ఆంధ్రోడా? అసలు ఏంటిది? ఎందుకోసం తెలంగాణ? అసలు అప్పుడు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ముఖ్యమంత్రులైనా తెలంగాణ వాళ్ళు దబాయించి పనులు చేయించుకునే పరిస్థితి ఉండేది. ఏ మంత్రులు ఉన్నా ఇంకో ఎమ్మెల్యేలు అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నా పోయి అడిగి కూర్చుంటే పనులు జరిగేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఎంత దరిద్రం ఇది! ఇప్పుడు ఏమనిపిస్తూ ఉందంటే ఈ విధంగా చూస్తారే బాబు, నేను ఎమ్మెల్యే గెలవకపోవటమే మంచిదైందేమో, ఈ ప్రభుత్వం వచ్చింది
ఆ హ్యూమిలియేషన్ కంటే కూడా ఇదే మేలేమో, ప్రశాంతంగా నన్ను ఉండొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది చాలా దారుణమైనటువంటి పరిణామం తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఎవరు ప్రశ్నించడానికి లేదు, ఎవరు అడగటానికి లేదు. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. అసెంబ్లీ ఎలక్షన్స్లో లాగా కాకుండా ఈసారి నా అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించే అవకాశం ఉందా కాంగ్రెస్? అంటే వాళ్ళు ఇంకా దానిపైన దృష్టి పెట్టలేదేమో. ఇమ్మీడియట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోతే దీనిపైన దృష్టి పెడతారు. నెక్స్ట్ ఇంకా పార్లమెంట్ ఎలక్షన్సే ఉన్నాయి కాబట్టి తప్పకుండా వీటిపైన ఇమ్మీడియట్గా దృష్టి పెడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం దగ్గరగా ప్రకటించడం వల్ల కూడా కొంత నెగిటివ్ అయింది, చాలా లేట్ అయిపోయింది, చాలా డిలే అయింది ప్రకటించడంలో కూడా. సో ఇప్పుడు పార్లమెంట్ అంటే ఎమ్మెల్యేలు లేకుండా వస్తున్నటువంటి ఎలక్షన్స్ ఇవి. సో అప్పుడు ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికలు కలిసి వచ్చాయి కాబట్టి దానికి క్యాంపెయినింగ్ కానీ దానికి కానీ చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడు పార్లమెంట్ ఒకటే ఎన్నిక కాబట్టి దీంట్లో క్యాండిడేట్ అన్ని నియోజకవర్గాల్లో తిరగటం కానీ అందరినీ చేసుకోవడం కూడా సమయం అవసరం అవుతుంది. సో తొందరగానే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ అలా. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you.